ఓం శాంతి. బీసీడీ నంబర్ 1492, ఖగడియా, బీహార్. ఓం శాంతి. आज क्या प्रातः क्लास है? ఈరోజు ప్రాతः క్లాస్ అయ్యింది. 14 मार्च 1963. 14 మార్చ్ 1963. रिकॉर्ड चला है. రికార్డ్ నడిచింది. न वो हमसे जुदा होंगे न हम उनसे जुदा होंगे. వారు కూడా మా నుండి వేరు కారు, మేము కూడా వారి నుండి వేరు కాము. ये गीत भी बड़ा सुंदर है. ఈ గీతం కూడా చాలా సుందరమైనది. सुंदर कैसे है? సుందరంగా ఎలా అయ్యింది? कौन किससे जुदा नहीं होंगे? ఎవరు ఎవరి నుండి వేరు కారు? है शिव बाप. శివుడు తండ్రినా? सही बात है. సత్యమైన విషయమా? शिव बाप శివుడు తండ్రి हमसे कभी जुदा नहीं होंगे और हम शिव बाप से कभी जुदा नहीं होंगे. శివుడు తండ్రితో మేమెప్పుడూ వేరు కాము, మరియు మా నుండి శివుడు తండ్రి ఎప్పుడూ వేరు కారా? ये सही बात है या झूठी बात है? ఇది సత్యమైన విషయమా లేక అసత్యమైన విషయమా? है? झूठी बात है. అసత్యమైన విషయమా? माने शिव बाबा झूठी भी बोलते हैं. అనగా శివ్ బాబా అసత్యాన్ని కూడా చెబుతారా? है? अभी तो बोला. ఇప్పుడే కదా అన్నారు. ये गीत बड़ा सुंदर है. ఈ గీతం చాలా సుందరమైనది అని. तो सुंदर तो సుందరమైతే सच्चाई होती है या झूठा सुंदर होता है? సత్యం సుందరంగా ఉంటుందా లేక అసత్యం సుందరంగా ఉంటుందా? సత్యత సుందరంగా ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు. सत्यम शिवम सुंदरम कहा जाता है. సత్యం శివం సుందరం అని అనబడుతుంది. सत्य है సత్యమైనట్లయితే तो कल्याणकारी भी है और सुंदर भी है. అప్పుడు కళ్యాణకారి కూడా అయ్యింది మరియు సుందరమైనది కూడా అయ్యింది. तो क्या ये बात सत्य है? అయితే ఏంటి ఈ విషయం సత్యమైనదా? कि वो हमसे कभी जुदा नहीं होते और हम कभी उनसे जुदा नहीं होते. ఏమనంటే వారు మా నుండి ఎప్పుడూ వేరు కారు మరియు మేము కూడా వారి నుండి ఎప్పుడూ కూడా వేరు కాము అని. है? सत्य है? సత్యం అయ్యిందా? अरे అరే, सत्य है या नहीं है? సత్యం అయ్యిందా లేక అవ్వలేదా? सत्य है तो कैसे? సత్యం అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. సత్యం అయినట్లయితే ఎలా? है? संगम युग पर. స్టూడెంట్ ఏదో అన్నారు. సంగం యుగంలోనా? माने संगम युग पर जुदा नहीं होते, बाकी 4 युगों में जुदा हो जाते. అనగా సంగం యుగంలో వేరవ్వరు, మిగతా అన్ని యుగాలలోని వేరైపోతారా? 4 యుగాలలోని. इसलिए सत्य है. అందువలనే సత్యమైన వారయ్యారా? है? సాకార శివ్ బాబా తోడులో ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. या
సదాకాలం కోసం శివబాబా ఈ సృష్టి మీద ఉంటారు అని స్టూడెంట్ అన్నారు బాబా. హా, इस राज को वो ही समझ सकते हैं ఈ రహస్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అంటే जो मुरली को रोज सुनते हैं. ఎవరైతే మురళిని రోజు వింటారో. अगर रेगुलर स्टूडेंट नहीं है तो ये बात धारण भी नहीं होगी. ఒకవేళ రెగ్యులర్ స్టూడెంట్ అవ్వకపోయినట్లయితే ఈ విషయం ధారణ కూడా అవ్వదు. क्या गुह्य राज बताया? ఏం గుహ్యమైన రహస్యాన్ని చెప్పారు? शिव बाप आते हैं, శివుడు తండ్రి ఎప్పుడైతే వస్తారో आप समान बनाने के लिए. తన సమానంగా తయారు చేయడం కోసం. तो आप समान అయితే తమ సమానంగా आदि से लेकर ఆది నుండి తీసుకొని और अंत మరియు అంతం 5000 वर्ष के ड्रामा में 5000 సంవత్సరాల డ్రామాలోని आत्मिक स्टेज में कौन रहता है? ఆత్మిక స్టేజ్లోని ఎవరు ఉంటారు? जो बाप समान आत्मिक स्टेज वाला बनता है. ఎవరైతే తండ్రి సమానంగా ఆత్మిక స్టేజ్ వారుగా అవుతారో. बल परमधाम में रहने वाला नहीं बनता है. భలే పరంధామంలో ఉండేటటువంటి వారిగా అవ్వరు. क्योंकि इस मनुष्य सृष्टि का बाप है, ఎందుకంటే ఈ మనుష్య సృష్టి యొక్క తండ్రి అయ్యారు. तो जरूर मनुष्य सृष्टि में ऑलराउंड पार्ट बजाने वाला होगा. అయితే తప్పకుండా మనుష్య సృష్టి మీద ఆల్ రౌండ్ పార్ట్ని అభయనించేవారై ఉంటారు. इसलिए बोला है అందువలనే అన్నారు कि निराकार और साकार के मेल को बाबा कहा जाता है. నిరాకారుడు మరియు సాకారుని యొక్క మిలనాన్ని బాబా అని అంటారు. तो शिव बाप के लिए बोला है या शिव बाबा के लिए बोला है? అయితే శివుడు తండ్రి కోసం అన్నారా లేక శివ్ బాబా కోసం అన్నారా? శివ్ బాబా కోసం అన్నారు అని స్టూడెంట్స్ అన్నారు. शिव बाबा के लिए बोला है శివ్ బాబా కోసం అన్నారు. कि शिव बाबा ఏమనంటే శివ్ బాబా कोई भी जन्म में ఏ జన్మలోని కూడా हमसे जुदा नहीं होंगे और हम उससे जुदा नहीं होंगे. మనం వారి నుండి వేరు కాము మరియు వారు మన నుండి వేరు కారు. इसलिए ये गीत बड़ा सुंदर है. అందువలనే ఈ గీతం చాలా సుందరమైనది అయ్యింది. जिनको अनुभव हो जाए ఎవరికైతే అనుభవం इस बात అవుతుందో का ఈ విషయంది उनके लिए सुंदर है, వారి కోసం సుందరమైన వారయ్యారా? या जिनको सारा संगम युग में अनुभव ही न हो. మరియు ఎవరికైతే మొత్తం సంగమయుగం అంతా కూడా అనుభవం అవ్వరో, जुदाई ही अनुभव होती रहे, వేరుగానే అనుభవం అవుతూ ఉంటారో उनके लिए सुंदर है. వారి కోసం సుందరమైన వారయ్యారా? अनुभव की अथॉरिटी से बोले అనుభవం యొక్క అథారిటీతోని అన్నారు कि बाबा हमसे जुदा नहीं हो सकता ఏమనంటే బాబా మా నుండి వేరు కాలేరు और हम మరియు మేము बाबा से जुदा नहीं हो सकते. బాబా నుండి వేరు కాలేము. बाबा भी पूरा ऑलराउंड पार्ट बजाने वाला 84 जन्म लेने वाला, బాబా కూడా ఆల్ రౌండ్ పార్ట్ని అభినయించేవారు, 84 జన్మల్ని తీసుకునేటటువంటి వారు. और हम भी మరియు మేము కూడా पूरे 84 जन्म लेने वाले. పూర్తిగా 84 జన్మల్ని తీసుకునేటటువంటి వారి అయ్యాము. तो बाबा ने बहुत बार समझाया है అయితే బాబా చాలా సార్లు అర్థం చేయించారు कि घर घर में ऐसे थोड़े थोड़े रिकॉर्ड हों ఏమనంటే ఇంటింటిలోని అటువంటివి కొన్ని కొన్ని రికార్డ్స్ అనేవి ఉండాలి. जो कब मन मुरझाया जाए ఎప్పుడైనా మనసు బాగోలేకపోయినట్లయితే तो
तो 2-4 रिकॉर्ड बजाने, అప్పుడు 2-4 రికార్డులు వేసినట్లయితే सुनने से ही बहिष्ठ में जा सकते हैं। వినడం ద్వారానే బహిస్తులోకి వెళ్ళవచ్చు. और बेहोश हुए भी फिर से सूरजीत हो सकते हैं। మరియు ఎవరైతే మూర్ఛపోయిన వారు ఉంటారో వారు కూడా మళ్ళీ మేల్కోగలుగుతారు. ऐसे कई गीत शिव बाबा की महिमा के हैं। అటువంటి చాలా గీతాలు శివబాబా యొక్క మహిమవి ఉన్నాయి. क्योंकि जानते हैं ఎందుకంటే తెలుసు कि अब हमको शिव बाबा के साथ जाना है। ఇప్పుడు మనకి శివబాబాతో పాటు వెళ్ళాలి అని. अब हमको शिव बाबा के साथ जाना है। ఇప్పుడు మనకి శివబాబాతో పాటు వెళ్ళాలి. इसका मतलब क्या अभी तक शिव बाबा के साथ नहीं थे? దీని అర్థమేం, మనం ఇప్పటి వరకు శివుడు తండ్రితో పాటు లేమనా? थे या नहीं थे? ఉండేవారిమా లేక ఉండేవారిమి కామా? हैं? थे। ఉండేవారిమా? कोई कहते थे, कोई इतने कहते नहीं थे। కొంతమంది అంటారు ఉండేవారిమి అని, కొంతమంది అంటారు ఉండేవారిమి కాము అని. अभी तो बाबा बोलने लगे 84 जन्म शिव बाबा के साथ है, तो अभी भी क्या बोले थे? कभी స్టూడెంట్ అన్నారు, ఇప్పుడే కదా అన్నారు 84 జన్మల్లో మేము శివబాబాతో పాటు ఉండేవారిమి అని. छोड़ते नहीं, ఎప్పుడు విడిచిపెట్టమా? कभी अनिश्चय बुद्धि नहीं बनते। ఎప్పుడు అనిశ్చయ బుద్ధిగా తయారవ్వమా? अनिश्चय बुद्धि बनते माने मर जाते। అనిశ్చయ బుద్ధిగా అవుతాము అంటే మరణిస్తాము. निश्चय बुद्धि माने जिंदा। నిశ్చయ బుద్ధి అంటే జీవించి ఉండడం, और अनिश्चय बुद्धि माने మరియు అనిశ్చయ బుద్ధి అంటే बाप मर गया या तो हम मर गए। తండ్రి మరణించేస్తారు లేక మనం మరణించేసాము. तो यहाँ मर गए, అయితే ఇక్కడ మరణించినట్లయితే जुदा हो गए, వేరైపోయాము, तो वहाँ जुदा नहीं होंगे। అప్పుడు అక్కడ వేరైపోమా? तो नंबर वार है। అయితే నెంబర్ వారుగా అయ్యారు. अष्टदेव भी जुदा होते हैं या नहीं होते हैं? అష్టదేవులు కూడా వేరవుతారా లేక వేరవ్వరా? हैं? अष्टदेव भी जुदा होते हैं नंबर वार। నెంబర్ వారుగా అష్టదేవులు కూడా వేరవుతారు. जो स्कॉलरशिप पाने वाले हैं, ఎవరైతే స్కాలర్షిప్ని తీసుకునేటటువంటి వారు ఉన్నారో उनको भी माया नहीं छोड़ती। వారిని కూడా మాయ విడిచిపెట్టదు, उनको भी चंबे में ले लेती है। వారిని కూడా తన గుప్పెట్లోకి తీసేసుకుంటుంది. कुछ न कुछ थोड़े समय के लिए अनिश्चय बुद्धि ఎంతో కొంత కొద్ది సమయం కోసం అనిశ్చయ బుద్ధిగా बनाए देती है और आखिरी जन्म में తయారు చేసేస్తుంది మరియు ఆఖరు జన్మలోని नीचे गिराई देती है। కిందకి పడేస్తుంది. तो दूसरों की तो कहना ही क्या। అప్పుడు ఇంకా వేరే వారి గురించి ఇంకా చెప్పడం ఏంటి? इसलिए बोला అందువలనే అన్నారు कि अब ఏమనంటే ఇప్పుడు मन कब, అనగా ఎప్పుడు? अब संगम युग में हमने ऐसा पक्का निश्चय कर लिया है ఇప్పుడు సంగమ యుగంలోని మేము ఈ విధంగా పక్కాగా నిశ్చయంగా చేసేసుకున్నాము. कि हमको शिव बाबा के साथ जाना है। ఏమనంటే మాకు శివబాబాతో పాటు వెళ్ళాలి. शिव बाबा का हाथ और साथ శివబాబా యొక్క చెయ్యని మరియు తోడుని छोड़ना नहीं है। విడిచిపెట్టకూడదు. क्योंकि ఎందుకంటే यही समय है ఇదే సమయం అయ్యింది जब शिव बाबा ఎప్పుడైతే శివబాబా गाइड बन करके आते हैं। గైడ్గా అయ్యి వస్తారు.
गाइड बन करके గైడ్గా అయ్యి साथ तो रहते हैं 84 जन्म, 84 జన్మల్లో తోడులోనైతే ఉంటారు. लेकिन वहाँ गाइड కానీ అక్కడ గైడ్గా नहीं बनते. తయారవ్వరు. ये एक ही संगम युग है ఇది ఒక్కటే సంగం యుగం అయ్యింది, जिसमें शिव बाबा हमको रास्ता बताते हैं. దీనిలోని శివ్ బాబా మనకి మార్గాన్ని చెబుతారు. सुखी होने का रास्ता क्या है సుఖీగా అయ్యేటటువంటి మార్గం ఏమయ్యింది, और दुखी होने का रास्ता क्या है. మరియు దుఃఖీగా అయ్యేటటువంటి మార్గం ఏమయ్యింది. माया रावण दुख में ले जाता है మాయా రావణుడు దుఃఖంలోకి తీసుకుని వెళ్తాడు, और बाप మరియు తండ్రి सुख का रास्ता बताते हैं. సుఖం యొక్క మార్గాన్ని చెబుతారు. उनको ही पतित पावन कहा जाता है. వారినే పతిత పావనుడు అని అంటారు. इनको ఎవరిని, जिनको हम बुलाते रहे भक्ति मार्ग में, ఎవరినైతే భక్తి మార్గంలో మనం పిలుస్తూ వచ్చాము, हे पतित पावन ఓ పతిత పావనుడా, सीताराम. సీతారాం. क्योंकि जो बच्चे बुलाते हैं ఎందుకంటే ఏ పిల్లలైతే పిలుస్తారో वो ही पतित से వారే పతితం నుండి पावन बनते हैं. పావనంగా తయారవుతారు. विदेशी विधर्मी न बुलाते हैं విదేశీ విధర్మీలు పిలవరు కూడా, और न पतित से మరియు పతితం నుండి पावन बनते हैं. పావనంగా కూడా అవ్వరు. विदेशी सीताराम को बुलाते हैं. విదేశీయులు సీతారాముల్ని పిలుస్తారా, मुसलमान अंग्रेज लोग बुलाते हैं क्या. ముసల్మాన్లు అంగ్రేజీలు పిలుస్తారా ఏంటి, वो बुलाते भी नहीं. వారు పిలవరు కూడా. तो पतित से पावन అప్పుడు పతితం నుండి పావనంగా కూడా बनते भी नहीं. అవ్వరు కూడా. भक्ति मार्ग में भी बुलाते हो, భక్తి మార్గంలోని కూడా పిలుస్తారు. और यहाँ संगम युग में भी. మరియు ఇక్కడ సంగం యుగంలోని కూడా जब भक्ति मार्ग में ब्रॉड ड्रामा में बुलावेंगे ఎప్పుడైతే భక్తి మార్గంలోని బ్రాడ్ డ్రామాలోని పిలుస్తామో तो संगम में शूटिंग करेंगे या नहीं करेंगे. అప్పుడు సంగం యుగంలోని షూటింగ్ ని చేసుకుంటారా లేక చేసుకోరా. संगम में शूटिंग भी होती है. సంగమంలోని షూటింగ్ కూడా అవుతుంది. बार बार बुलाते हो. మాటి మాటికి పిలుస్తారు. जो बुलाते हैं वो ही पति से पावन बनते हैं. ఎవరైతే పిలుస్తారో వారే పతితం నుండి పావనంగా తయారవుతారు. तो शिव के चित्र में అయితే శివుని యొక్క చిత్రంలోని, इसके चित्र में ఎవరి యొక్క చిత్రంలోని शिव का चित्र होता है. శివుని యొక్క చిత్రం ఉంటుందా. शिव विचित्र है, శివుడు విచిత్రమైన వారా, चित्र से विपरीत है. చిత్రం నుండి విపరీతమైన వారయ్యారా, यह चित्र है. లేక చిత్రం ఉన్నవారయ్యారా. हैं? చిత్రం నుండి విచిత్రమైన వారు అని స్టూడెంట్ అన్నారు. शिव का चित्र है. శివుని యొక్క చిత్రం ఉందా. वास्तव में शिव किसको कहा जाता है. నిజానికి శివుడు అని ఎవరినంటారు. मेरी बिंदी का ही नाम शिव है. నా బిందువు యొక్క పేరే శివుడయ్యింది. वो नाम कब बदलता नहीं. ఆ పేరు ఎప్పుడూ కూడా మారదు. तुम आत्मा भी बिंदी हो, ఆత్మలైన మీరు కూడా బిందువులయ్యారు. परंतु तुम्हारी आत्मा का नाम కానీ మీ ఆత్మ యొక్క పేరు बदलता रहता है. మారుతూ ఉంటుంది. जन्म बाई जन्म జన్మ బై జన్మ शरीर का नाम पड़ता है. శరీరాల యొక్క పేరు పడుతుంది. मेरी तो आत्मा का ही नाम है. నాదైతే ఆత్మ యొక్క పేరే అయ్యింది. मेरा अपना शरीर నాకంటూ శరీరం होता ही नहीं. ఉండనే ఉండదు. तो मेरी बिंदी का नाम है అయితే నాది బిందువు యొక్క పేరయ్యింది शिव, శివుడు. और तुम्हारी आत्मा का नाम మరియు మీ యొక్క ఆత్మది పేరు
नहीं होता। ఉండదు. जब शरीर धारण करते हो ఎప్పుడైతే శరీరాన్ని ధారణ చేస్తారో तो तुम्हारी आत्मा की पहचान होती है। అప్పుడు మీ ఆత్మది గుర్తింపు అనేది అవుతుంది. ऐसे तो मैं भी जब सत शरीर धारण न करूं అయితే నేను కూడా ఎప్పుడైతే సత్ శరీరాన్ని ధారణ చెయ్యనో तो मेरी भी पहचान అప్పుడు నా యొక్క గుర్తింపు కూడా नहीं हो सकती। అవ్వలేదు. लेकिन फिर भी కానీ అయినా కూడా मेरी आत्मा का नाम शिव है, నా ఆత్మ యొక్క పేరు శివుడయ్యింది. तुम्हारी आत्मा का नाम नहीं पड़ता। మీ ఆత్మ యొక్క పేరు పడదు. मैं నేను तुरिया हूँ, తురియాని, एक ही हूँ ఒక్కరినే అయ్యాను, जिसका शरीर नहीं है। ఎవరికైతే శరీరం ఉండదో. और तुम सबका మరియు మీ అందరిది शरीर है। శరీరం ఉంది. तो कहा कि అయితే शिव के అన్నారు, चित्र में, శివుని యొక్క చిత్రంలోని. तो शिव का चित्र कैसे हुआ? అయితే శివుని యొక్క చిత్రం ఎలా అయ్యింది? हाँ, शिव बाबा का चित्र कैसे हुआ? శివ్ బాబా యొక్క చిత్రం ఎలా అయ్యింది? నిరాకారుడు మరియు సాకారునిది అని స్టూడెంట్ అన్నారు. हाँ, ఆ, शिव जब शरीर प्रवेश करते हैं मुकर्रर रथ में శివుడు ఎప్పుడైతే ముకరర్ శరీరంలోని ప్రవేశిస్తారో तो उनका चित्र बनता है। అప్పుడు వారి యొక్క చిత్రం తయారవుతుంది. शिव के चित्र में శివుని యొక్క చిత్రంలోని पतित पावन अक्षर भी आना चाहिए। పతిత పావనుడు అక్షరం కూడా రావాలి. कौन सा अक्षर पहले? ఏ पतित అక్షరం ముందయ్యింది? पहले या पावन पहले? పతిత పావనుడు ముందయ్యిందా లేక పావనుడు ముందయ్యారా? है? पतित शब्द पहले పతిత పదం ముందు और पावन शब्द మరియు పావన పదం बाद। ऐसा क्यों తరువాత. అలా ఎందుకని? है? పతితో నుండి పావనంగా తయారవుతాము అందుకని స్టూడెంట్ అన్నారు. क्योंकि जब तक पतित न बने ఎందుకంటే ఎంతవరకైతే పతితంగా తయారవ్వమో तो पावन बनाने वाला कैसे आवेगा? అప్పుడు పావనంగా తయారు చేసేటటువంటి వారు ఎక్కడి నుండి వస్తారు? पतित पावन की जरूरत है? పతిత పావనుడి యొక్క అవసరం అనేది ఉందా? जरूरत ही नहीं। అవసరమే లేదు. तो चित्र में पतित पावन अक्षर जरूर आना चाहिए। అయితే చిత్రంలోని పతిత పావనుడి యొక్క అక్షరం పదం అనేది తప్పకుండా రావాలి. सब पतितों को पावन बनाने वाला పతితులనందరినీ పావనంగా తయారు చేసేటటువంటి వారు एक ही परम पिता परमात्मा है। ఒక్కరే పరంపిత పరమాత్మ అయ్యారు. बरोबर गांधी भी कहते थे కరెక్ట్ గా గాంధీ కూడా అనేవారు पतित पावन सीताराम। పతిత పావన సీతారాం. वो भी अपन को पतित समझते थे। వారు కూడా స్వయాన్ని పతితంగా అనుకునేవారు. तब तो बुलाते थे। అప్పుడే కదా పిలిచేవారు. इससे सिद्ध होता है దీని ద్వారా రుజువవుతుంది कि जो भी शरीरधारी मनुष्य हैं ఎంతమంది అయితే శరీరధారి మనుష్యులు ఉన్నారో इस समय सभी पतित हैं। ఈ సమయంలో అందరూ పతితమయ్యారు. कौन पतित हैं? ఎవరు పతితమయ్యారు? जिनकी बुद्धि शरीर में धरी रहती है। ఎవరి బుద్ధి అయితే శరీరంలోని ధరింపబడి ఉంటుందో, ధారణ చేయబడి ఉంటుందో. शरीरधारी माने శరీరధారి అంటే जिनकी बुद्धि ఎవరి బుద్ధి అయితే शरीर में धरी रहती है శరీరంలోనే ధరింపబడి ఉంటుందో वो सभी पतित हैं। వారందరూ పతితమైన వారయ్యారు. और चित्र संपूर्ण का बनाया जाता है या अपूर्ण का? మరియు చిత్రాలని సంపూర్ణమైనవి తయారు చేస్తారా లేక అసంపూర్ణమైనవి చిత్రాలని తయారు చేస్తారా? संपूर्ण का। तो शिव సంపూర్ణమైనవి. का जो चित्र है అయితే శివుని యొక్క చిత్రాలు ఏవైతే ఉన్నాయో वो शरीरधारी होगा
या అది శరీరధారి అయి ఉంటారా లేక बिना शरीर के होगा? శరీరం లేకుండా ఉంటారా? तो वो शरीरधारी नहीं है, అయితే వారు శరీరధారి అవ్వలేదా? वो पतित नहीं हुआ। వారు పతితం అవ్వలేదా? अरे అరే हैं? बुद्धि స్టూడెంట్ ఏదో అన్నారు, బుద్ధి शरीर में नहीं रहती है, శరీరంలోని ఉండదు, निराकारी स्टेज वाला है। నిరాకారి స్టేజ్ కలిగిన వారయ్యారు. और मनुष्यों की बुद्धि వేరే మనుష్యుల యొక్క బుద్ధి शरीर में धरी रहती है। శరీరంలో ధరింపబడి ఉంటుంది. चित्र तो तभी बनते हैं చిత్రాలు ఎప్పుడు తయారవుతాయంటే जब संपूर्ण स्टेज होती है। ఎప్పుడైతే సంపూర్ణమైన స్టేజ్ ఉంటుందో. चित्र संपूर्णता के हैं చిత్రాలు సంపూర్ణతవి అయ్యాయా या अपूर्णता के हैं? లేక అపూర్ణతవి అయ్యాయా? సంపూర్ణతవి అని స్టూడెంట్స్ అన్నారు. संपूर्णता के चित्र होते हैं। సంపూర్ణత యొక్క చిత్రాలు ఉంటాయి. तो शंकर जो दिखाया गया है, అయితే శంకరుణ్ణి ఎవరినైతే చూపించారో, जिसमें शिव प्रवेश करते हैं, ఎవరిలోనైతే శివుడు ప్రవేశిస్తారో उसको आप समान बनाते हैं। వారిని తమ సమానంగా తయారు చేస్తారా? तो शिव शंकर दोनों का नाम मिलाकर అప్పుడు శివుడు శంకరుడు ఇద్దరి పేరుని కలిపి एक हो जाता है। ఒక్కటైపోతారు. और कोई भी देवता नहीं है, ఇంకా ఏ దేవత కూడా లేరు, कोई भी मनुष्य मात्र नहीं है ఇంకా ఏ మనుష్య మాతృలు కూడా లేరు, जिसका नाम ఎవరి పేరునైతే शिव के साथ శివునితో పాటు जोड़ा गया हो। జోడించబడిందో. तो एक ही चित्र है అయితే शिव का। శివునిది ఒక్కటే చిత్రం అయ్యింది. जो पतित ఏదైతే పతితం पावन कहा जाता పావనం అని అనబడతారో है, उसमें దానిలోని पतित भी बैठा हुआ है పతితం కూడా పతితుడు కూడా కూర్చొని ఉన్నారు. और उसमें మరియు దానిలోని पावन भी बैठा हुआ। పావనుడు కూడా కూర్చొని ఉన్నారు అతనిలోని. पतितम कामी कांटे में, పతిత కామి ముల్లులోని. शिव अवतार लेते जिसमें, శివుడు అవతారం దేనిలోనైతే తీసుకుంటారో. इसलिए कहा जाता है అందువలనే అంటారు संगम युग कब तक? సంగమ యుగం ఎంతవరకు అంటే पतितम कामी कांटे में పతిత కామి ముల్లులోని शिव अवतार लेते जब तक। శివుడు అవతారం ఎంతవరకు అయితే తీసుకుంటారో అంతవరకు. तो पतित पावन कहा जाता है। అయితే పతిత పావనుడు అని అనబడతారు. ये बात बहुत अच्छी रीति समझाना है। ఈ విషయాన్ని చాలా మంచి రీతిలోని అర్థం చేయించాలి. नहीं तो घड़ी घड़ी मनुष्यों की बुद्धि में से निकल जाता है। లేకుంటే గడియ గడియ మనుషుల యొక్క బుద్ధి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. पतित दुनिया పతిత ప్రపంచం और पावन दुनिया, మరియు పావన ప్రపంచం, कलयुगी झूठ खंड కలియుగి అసత్యపు ఖండం और सतयुगी सच खंड, మరియు సత్యుగి సత్యఖండం. दोनों दुनिया अलग अलग हैं। రెండు ప్రపంచాలు వేరు వేరు అయ్యాయి. क्या कहा? ఏమన్నారు? दोनों अलग अलग हैं। రెండు వేరు వేరు అయ్యాయి. सच खंड सतयुग में होता है సత్యఖండం సత్యుగంలో ఉంటుంది और टोटल झूठ खंड మరియు టోటల్ అసత్యపు ఖండం कलयुग में होता है। కలియుగంలో ఉంటుంది. और दोनों युग मिलते कब हैं? మరియు రెండు యుగాలు ఎప్పుడు కలుస్తాయి? संगम में। సంగమంలోని. तो संगम में అయితే సంగమంలోని
పతితం और एवर प्योर, మరియు ఎవర్ ప్యూర్, एवर पावन, ఎవర్ పావన్. दोनों का संगम है। ఇద్దరి యొక్క సంగమం అయ్యింది. और एक ही शरीर में दोनों हैं। మరియు ఒకే శరీరంలో ఇద్దరు ఉన్నారు. क्या? ఏంటి? एक ही शरीरधारी में ఒకే శరీరధారిలోని दोनों आत्माएं पार्ट बजाती हैं। ఇద్దరు ఆత్మలు పాత్రని అభినయిస్తారు. पतितम పతితం और మరియు एवर प्योर, ఎవర్ ప్యూర్, एवर पावन। ఎవర్ పావన్. तो उसमें అయితే అతనిలోని सतयुग भी विराजमान है సత్యుగం కూడా విరాజమానమై ఉంది. और कलयुग भी మరియు కలియుగం కూడా विराजमान है। విరాజమానమై ఉంది. दुखधाम और सुखधाम दोनों का संगम है। దుఃఖధామం మరియు సుఖధామం రెండింటి యొక్క సంగమం అయ్యింది. सागर में సాగరంలోని हीरे मोती रतन ही होते हैं ముత్యాలు వజ్రాలు రత్నాలే ఉంటాయా? या अगाध कीचड़ भी होता है? లేక అపారమైన మురికి కూడా ఉంటుందా? है? कीचड़ भी होता है। మురికి కూడా ఉంటుంది. तो सागर से रतन लेने हैं అయితే సాగరం నుండి రత్నాలని తీసుకోవాలా या कीचड़ लेना है? లేక మురికిని తీసుకోవాలా? अब जिसकी बुद्धि जिसमें रमण करती हो ఇప్పుడు ఎవరి బుద్ధి దేనిలో అయితే రమణం చేస్తూ ఉంటుందో उसको वो ही मिल जाएगा। వారికి అదే లభించేస్తుంది. ये ज्ञान की पराकाष्ठा है। ఇది జ్ఞానం యొక్క పరాకాష్ఠ అయ్యింది. अज्ञानी होगा तो कीचड़ में रमण करेगा, అజ్ఞాని అయినట్లయితే మురికిలో రమణం చేస్తాడు. क्योंकि सागर में कीचड़ भी है। ఎందుకంటే సాగరంలోని చెత్త కూడా ఉంది, మురికి కూడా ఉంది. और ज्ञानी होगा మరియు జ్ఞాని అయినట్లయితే तो काय का अवगाहन करेगा? అప్పుడు దేని యొక్క అవగాహన చేస్తాడు? है? ज्ञान रत्नों का अवगाहन करेगा। జ్ఞాన రత్నాల యొక్క అవగాహనని చేస్తారు. जैसी दृष्टि ఎలాంటి దృష్టో वैसी सृष्टि बनाने के निमित्त बन जाएगा। అటువంటి సృష్టిని తయారు చేయడానికి నిమిత్తంగా అయిపోతారు. इस समय जो भी मनुष्य आत्माएं हैं ఈ సమయంలో ఎంతమంది అయితే మనుష్యాత్మలు ఉన్నారో सिर्फ जीवात्मा कहने से 84 लाख योनियां भी आ जाती। కేవలం జీవాత్మ అనినట్లయితే 84 లక్షల యోనులు కూడా వచ్చేస్తాయి. इसलिए जीवात्माएं नहीं कह रहे, అందువలనే జీవాత్మలు అని అనడం లేదు. क्या कह रहे? ఏమంటున్నారు? कि जो भी मनुष्य आत्माएं हैं ఎంతమంది అయితే మనుష్యాత్మలు ఉన్నారో जीवात्माओं की बात नहीं बताई। జీవాత్మల యొక్క విషయం చెప్పడం లేదు. किसकी बात बताई? ఎవరి యొక్క విషయం చెప్పారు? మనుష్యాత్మల యొక్క అని స్టూడెంట్స్ అన్నారు. जो भी ఎంతమంది అయితే मनुष्य आत्माएं हैं మనుష్యాత్మలు ఉన్నారో जीवात्माएं नहीं। జీవాత్మలు కారు. जीवात्माओं की बात क्यों नहीं कर रहे? జీవాత్మల యొక్క విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు. क्योंकि जीवात्माएं तो ఎందుకంటే జీవాత్మలైతే जानवरों कीड़े मकोड़ों की भी होती है, पशु पक्षियों की జంతువులవి, క్రిమి కీటకాలవి, भी होती है। పశువులు ఏవైతే ఉంటాయో, పక్షులు ఉంటాయో వారివి కూడా ఉంటాయి. उनमें వాటిల్లోని
मन बुद्धि प्रधान नहीं है, మనసు బుద్ధి ప్రధానంగా ఉండదు. इसलिए और जीवात्माओं को मनुष्य नहीं कह सकते. అందువలనే వేరే జీవాత్మలని మనుష్యులు అని అనలేము. उनको मन बुद्धि होता है क्या? వారికి మనసు బుద్ధి ఉంటుందా ఏంటి? वो मन बुद्धि से काम करते हैं क्या? వారు మనసు బుద్ధితో పనిని చేస్తారా ఏంటి? नहीं. లేదు. तो जीवात्मा कहने से 84 लाख योनियां भी आ जाती. అయితే జీవాత్మ అనినట్లయితే 84 లక్షల యోనులు కూడా వచ్చేస్తాయి. परंतु यहाँ तो खास मनुष्य आत्माओं की बात है. కానీ ఇక్కడైతే ముఖ్యంగా మనుష్యాత్మల యొక్క విషయం అయ్యింది. कि जो भी मनुष्य आत्माएं हैं ఏమనంటే మనుష్యాత్మలు ఎంతమంది అయితే ఉన్నారో वो सभी इस समय पतित हैं. వారందరూ ఈ సమయంలో పతితమైన వారయ్యారు. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि जो धर्म स्थापक आते हैं ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో वो कोई पतित को पावन बनाते हैं. వారు పతితులని పావనంగా చేస్తారు అని. हैं तो वो भी धर्म पिता हैं. అవ్వడానికి ధర్మపితలు వారు కూడా అయ్యారు. अपने अपने धर्म के प्रजापिता हैं या नहीं है? తమ తమ ధర్మాల యొక్క ప్రజాపితలు అయ్యారా లేక అవ్వలేదా? हैं तो प्रजापिता, అవ్వడానికి అయ్యారు ప్రజాపిత. लेकिन కానీ उनके द्वारा వారి ద్వారా कोई पतित आत्मा से पावन मनुष्य आत्मा మనుష్యాత్మలు పతితాత్మల నుండి పావనంగా ఎవ్వరు नहीं बनती. అవ్వలేరు. क्यों? ఎందుకు? స్టూడెంట్ ఏదో అన్నారు. क्यों है एक? పతిత పావనుడు ఒక్కరే అని స్టూడెంట్ అన్నారు. బాబా ఒక్కరే ఎందుకని అయ్యారు? वही एक क्यों है? వారే ఒక్కరే ఎందుకు అయ్యారు? और दूसरे धर्म पिताएं भी तो पतित बनते हैं अपने धर्म वालों के बीच में. వారి ధర్మం యొక్క మధ్యలోని వేరే ధర్మపితలు కూడా పతిత పావనంగా తయారవుతారు కదా. क्राइस्ट के तो 200 करोड़ से भी फॉलोअर्स ज्यादा हैं. క్రైస్ట్కి అయితే 200 కోట్ల కంటే కూడా ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. वो अपने फॉलोअर्स के बीच में इस समय बैगरी वेश में नहीं है. వారు ఈ సమయంలోని ఆ ఫాలోవర్స్ మధ్యలోని బెగ్గరీ రూపంలో లేరా? బెగ్గర్ రూపంలో वो भी तो पतित है. వారు కూడా పతితమైన వారయ్యారు కదా. तो वो जब आते हैं అయితే వారు ఎప్పుడైతే వస్తారో दूसरे दूसरे धर्म पिताएं వేరే వేరే ధర్మపితలు ऊपर से आते हैं ना. పైనుండి వస్తారు కదా. कहाँ से आते हैं? ఎక్కడి నుండి వస్తారు? ऊपर से आते हैं. పైనుండి వస్తారో तो पावन है या पतित है? అప్పుడు పావనమైన వారయ్యారా లేక పతితమైన వారయ్యారా? वो तो है ही पावन. వారు పావనమే అయ్యారు. परंतु కానీ इस समय उनकी बात नहीं है. ఈ సమయంలో వారి యొక్క విషయం కాదు. इस समय ఈ సమయంలో सारी दुनिया का सवाल है. మొత్తం ప్రపంచం యొక్క ప్రశ్న అయ్యింది. वो धर्म पिताएं अथवा उनके फॉलोअर्स ही पतित से पावन नहीं बनते हैं. ఆ ధర్మపితలు మరియు ఆ ధర్మపితల యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారే పతితం నుండి పావనంగా తయారవ్వరు. बल्कि सारी दुनिया पतित से पावन కానీ बनती है. మొత్తం ప్రపంచం అంతా పతితం నుండి పావనంగా తయారవుతుంది. ये सृष्टि सारी पतित हो चुकी ఈ है. సృష్టి అంతా పతితంగా అయిపోయింది. कौन सी सृष्टि ఏం సృష్టి? है? जीव కలియుగి సృష్టి అని స్టూడెంట్ అన్నారు. आत्माओं की नहीं. జీవాత్మలది కాదు. उसमें तो 84 लाख योनियां भी आ गई. దానిలో అయితే 84 లక్షల యోనులు కూడా వచ్చేసాయి. कौन सी सृष्टि? ఏం సృష్టి? मनुष्य आत्माओं की మనుష్య ఆత్మల యొక్క पूरी की पूरी सृष्टि పూర్తిగా సృష్టి पतित हो चुकी है. పతితంగా అయిపోయింది. हम जानते हैं మాకు తెలుసు
कि जब परमपिता परमात्मा शिव की जयंती होती है ఎప్పుడైతే పరంపిత పరమాత్మ శివుని యొక్క జయంతి అవుతుందో तो सभी पतित से पावन हो जाते हैं। అప్పుడు అందరూ పతితో నుండి పావనంగా తయారైపోతారు. इस मनुष्य सृष्टि में ఈ మనుష్య సృష్టిలోని कोई भी मनुष्य मात्र ఏ మనుష్య మాతృలు कोई भी धर्म का क्यों न हो, ఏ ధర్మం వారైనప్పటికీ कोई भी देश में जन्म लेने वाला क्यों न हो, ఏ దేశంలోనైనా జన్మని తీసుకునేటటువంటి వారైనప్పటికీ सब पतित से అందరూ పతితం నుండి पावन बन जाते हैं। పావనంగా తయారైపోతారు. क्योंकि ఎందుకంటే आत्मा को ही पावन और पतित होना है, ఆత్మకే పావనంగా పతితంగా అవ్వాలి. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि जो पावन आत्माएं आती हैं, పావనాత్మలు ఎవరైతే వస్తారో पावन आत्माएं आती हैं या नहीं आती हैं? పావనాత్మలు వస్తారా లేక రారా? आती हैं, వస్తారు. वो आकर के सभी को पावन बनाती हैं। వారు వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. बनाती हैं, తయారు చేస్తారా? हैं? वो नहीं बनाती है। వారు తయారు చెయ్యరు. जो पतित आत्माएं आती हैं పతిత ఆత్మలు ఎవరైతే వస్తారో उनका तो सवाल ही नहीं, వారి యొక్క ప్రశ్నే లేదు. क्योंकि परम धाम से तो कोई पतित ఎందుకంటే పరంధామం నుండి అయితే పతితమైన వారు आता ही नहीं। రానే రారు. तो ऊपर से आने वाली पावन आत्माएं कोई पतित नहीं बनाती, पावन नहीं बनाती हैं। అయితే పైనుండి వచ్చేటటువంటి ఆత్మలు ఎవ్వరూ కూడా పతితం నుండి పావనంగా తయారు చెయ్యలేరు. बहुत थोड़ों को बनाती हैं। చాలా కొద్ది మందిని తయారు చేస్తారు. आटे में लून जितने को, పిండిలో ఉప్పు అంత వారిని, जो उनके धर्म के गुरु बनते हैं, ఎవరైతే వారి ధర్మం యొక్క గురువుగా అవుతారో अपने ही धर्म की पालना अर्थ తమ ధర్మం పాలనార్థం उनको पावन बनाते हैं। వారిని పావనంగా తయారు చేస్తారు. पावन बनने बगैर तो धर्म की वृद्धि हो ही नहीं सकती। పావనంగా అవ్వకుండా ధర్మం యొక్క వృద్ధి అవ్వనే అవ్వలేదు. क्या कहा? ఏమన్నారు? उनके भी धर्म की वृद्धि होती है या नहीं होती వారి है? యొక్క ధర్మంది కూడా వృద్ధి అవుతుందా లేక అవ్వదా? होती है। అవుతుంది. तो पावन होंगे तब वृद्धि होगी, అయితే పావనంగా ఉన్నట్లయితే అప్పుడు వృద్ధి అవుతుందా या पतित के पतित ही बने रहेंगे तब वृद्धि होगी? లేక పతితం వారు పతితంగానే ఉన్నట్లయితే అప్పుడు వృద్ధి అవుతుందా? పావనంగా అయినట్లయితే వృద్ధి అవుతుంది అని స్టూడెంట్ అన్నారు. तो और धर्मों में जो है అయితే వేరే వేరే ధర్మాలలోని ఎవరైతే ఉన్నారో वो कैसे पावन बनते हैं? వారు పావనంగా ఎలా తయారవుతారు? जो उनके धर्म की वृद्धि होती है, ఏదైతే వారి ధర్మం యొక్క వృద్ధి అవుతుందో वो किससे पढ़ाई पढ़ते हैं? వారు చదువుని ఎవరితో చదువుకుంటారు? हैं? बाबा से। బాబాతోనా? बाबा से तुम पढ़ाई पढ़ते हो, బాబాతో మీరు చదువుని చదువుతారా सन्मुख, సన్ముఖంగా? या वो पढ़ाई पढ़ते हैं सन्मुख? వారు లేక వారు సన్ముఖంగా చదువుని చదువుతారా? तो वो किसके सन्मुख पढ़ते हैं? అయితే వారు ఎవరి సన్ముఖంగా చదువుతారు? अपने अपने धर्म पिताओं के सन्मुख पढ़ते हैं। తమ తమ ధర్మపితల సన్ముఖంగా చదువుతారు. अभी भी संगम युग में ఇప్పుడు కూడా సంగమ యుగంలోని वो शिव बाबा के सन्मुख बैठकर पढ़ते हैं, వారు శివబాబా యొక్క సన్ముఖంగా కూర్చొని చదువుని చదువుతారా या तिरस्कार कर देते हैं? లేక తిరస్కారం చేసేస్తారా? हैं?
తిరస్కారాన్ని చేసేస్తారు అని స్టూడెంట్స్ అన్నారు. तब तो बाबा को कहना पड़ता है అప్పుడే కదా బాబాకి చెప్పాల్సి వస్తుంది. अपने धर्म का होगा తమ ధర్మం వారు అయినట్లయితే तो तुम्हारी थोड़ी सी बात सुनेगा మీ యొక్క కొద్ది విషయాన్ని వింటారు, तो चटक पड़ेगा. అప్పుడు వెంటనే వచ్చేస్తారు. अपने धर्म का नहीं होगा మన ధర్మం వారు కాకపోయినట్లయితే तो तुम 20 बार सुनाते रहो. అప్పుడు మీరు 20 సార్లు వినిపించినప్పటికీ एक कान से सुनेगा ఒక చెవితో వింటారు, दूसरे कान से निकाल देगा. రెండో చెవితో విడిచిపెట్టేస్తారు. कब सुनेगा फिर? మళ్ళీ ఎప్పుడు వింటారు? जब उसके धर्म के धर्म पिता निकलेंगे. ఎప్పుడైతే వారి ధర్మం యొక్క ధర్మపిత వస్తారో, वो धर्म पिताएं जब निमित्त बनेंगे ఆ ధర్మపితలు నిమిత్తంగా తయారవుతారు समझने के, అర్థం చేసుకోవడం కోసం. तब उनको समझाने के निमित्त बनेंगे. అప్పుడు వారికి అర్థం చేయించడానికి నిమిత్తంగా తయారవుతారు. तो वो यहाँ भी समझाने के निमित्त बनते हैं. అయితే వారు ఇక్కడ కూడా అర్థం చేయించడానికి నిమిత్తంగా అవుతారు. फिर మళ్ళీ वहाँ माने कहा అక్కడ అంటే ఎక్కడ? ब्रॉड ड्रामा में బ్రాడ్ డ్రామాలోని. वहाँ भी अपने अपने फॉलोअर्स को समझाने के అక్కడ కూడా తమ తమ ఫాలోవర్స్ కి అర్థం చేయించడం కోసం निमित्त बनते हैं. నిమిత్తంగా తయారవుతారు. जब तक जिंदा रहेंगे ఎంతవరకు జీవించి ఉంటారో अपने अपने धर्म के फॉलोअर्स को తమ తమ ధర్మం యొక్క ఫాలోవర్స్ కి समझाते रहेंगे. అర్థం చేయిస్తూ ఉంటారు. फिर वो भी पतित होते हैं या नहीं? ऊपर से आने वाले धर्म पिताएं పైనుండి వచ్చేటటువంటి ధర్మపితలు ఎవరైతే ఉంటారో వారు కూడా పతితం నుండి పావనంగా అవుతారా లేక అవ్వరా? हैं? तो वो भी पतित होते हैं. వారు కూడా పతితం అవుతారా లేక అవ్వరా? వారు కూడా పతితం అవుతారు. फिर किसको पावन बनावेंगे? మళ్ళీ మరి వారు ఎవరిని పావనంగా తయారు చేస్తారు? खुद ही पतित हो गए స్వయమే పతితం అయిపోయినట్లయితే तो पावन बनाने की बात तो అప్పుడు పావనంగా తయారు చేసేటటువంటి విషయం అయితే रहती नहीं. ఉండనే ఉండదు. तो फिर जो बाद में उनके धर्म में फॉलोअर्स आते हैं మళ్ళీ ఎప్పుడైతే వారి యొక్క ధర్మంలో ఫాలోవర్స్ వస్తారో वो किससे पावन बनते हैं? వారు ఎవరి ద్వారా పావనంగా తయారవుతారు? अरे उनको पावन बनना है या नहीं बनना है? అరే వారికి పావనంగా తయారవ్వాలా లేక అవ్వకూడదా? किससे बनते हैं? ఎవరితో పావనంగా అవుతారు? तुम बच्चों के द्वारा पावन बनते हैं. పిల్లలైన మీ ద్వారా పావనంగా తయారవుతారు. क्या? ఏంటి? जो अपने धर्म के पक्के होते हैं ఎవరైతే తమ ధర్మానికి పక్కాగా ఉంటారో వారు तो अपने धर्म पिता से ही सुनते हैं. వారైతే తమ ధర్మపితతోనే వింటారు. जो पक्के नहीं होते हैं ఎవరైతే పక్కాగా ఉండరో, कन्वर्ट होने वाले हैं కన్వర్ట్ అయ్యేటటువంటి వారు అయ్యారో वो किससे सुनते हैं? వారు ఎవరితో వింటారు? हैं? जैसे वहाँ कन्वर्ट होते हैं वैसे यहाँ भी ఎలా అయితే అక్కడ కన్వర్ట్ అవుతారో అలాగే ఇక్కడ కూడా कन्वर्ट हो जाते కన్వర్ట్ అయిపోతారు. हैं. तो पावन बनने बगैर धर्म की वृद्धि हो नहीं सकती అయితే है. పావనంగా అవ్వకుండా ధర్మం యొక్క వృద్ధి అవ్వనే అవ్వలేదు. इस बात को अंडरलाइन करो. ఈ విషయాన్ని అండర్లైన్ చెయ్యండి. क्या कहा? ఏమన్నారు? हाँ? हो नहीं सकती है. అవ్వనే అవ్వలేదు. तो अभी देवी देवता धर्म की वृद्धि हो रही है అయితే ఇప్పుడు దేవీ దేవతా ధర్మం యొక్క వృద్ధి అవుతుందా या नहीं हो रही है? లేక అవ్వడం లేదా? हो रही है. पावन అవుతుందా? बन गए పావనంగా తయారైపోయారా? हैं? कब वृद्धि होगी? ఎప్పుడు వృద్ధి అవుతుంది? हाँ लगाओ. స్టూడెంట్ ఏదో అన్నారు, పెట్టు. हैं? पावन बनेंगे
ఎప్పుడైతే పావనంగా తయారవుతామో అని స్టూడెంట్ అన్నారు. जब पावन बनेंगे तो बहुत वृद्धि होगी. ఎప్పుడైతే పావనంగా అవుతామో అప్పుడు చాలా వృద్ధి అవుతుంది. अभी तो 100 को सुनाते हैं ఇప్పుడైతే 100 మందికి వినిపించినట్లయితే तो एक सुनने के लिए तैयार होता है. అప్పుడు ఒక్కరు వినడానికి తయారవుతారు. तो सारी पतित दुनिया को पावन करने वाला एक ही है. అయితే మొత్తం పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేటటువంటి వారు ఒక్కరే అయ్యారు. क्योंकि वो धर्म पिताओं को भी पावन बनाने वाला है. ఎందుకంటే వారు ధర్మ పితలని కూడా పావనంగా తయారు చేసేటటువంటి వారు అయ్యారు. तुम बच्चों के द्वारा పిల్లలైన మీ ద్వారా धर्म पिताएं ధర్మ పితలు डायरेक्ट भगवान से पावन बनते हैं డైరెక్ట్ గా భగవంతుడి నుండి పావనంగా తయారవుతారా, या तुम बच्चों के संग के रंग से पावन बनते లేక हैं. పిల్లలైన మీ యొక్క సాంగత్యపు రంగు ద్వారా పావనంగా తయారవుతారా? डायरेक्ट भगवान డైరెక్ట్ భగవంతుడి నుండి అని స్టూడెంట్ అన్నారు. से बनते हैं. డైరెక్ట్ గా భగవంతుడి నుండి తయారవుతారా? फिर तो उन्हें वही प्राप्ति होनी चाहिए. అప్పుడు మరి వారికి కూడా అదే ప్రాప్తి అవ్వాలి. शिव बाबा से पावन बनते हैं धर्म पिताएं. శివబాబాతోని పావనంగా తయారవుతారా ధర్మపితలు? फिर तो उन्हें स्वर्ग में आ जाना चाहिए. అప్పుడు మరి వారికి స్వర్గంలోకి వచ్చేయాలి. वो सत्युग में आवेंगे. వారు సత్యుగంలోకి వస్తారా? क्यों नहीं आते ఎందుకని రారు? हैं? శివబాబాతో వినరు అని ఏదో స్టూడెంట్ అన్నారు. బాబా हाँ, बाबा के सन्मुख आते हैं బాబా యొక్క సన్ముఖంగా వస్తారు. लेकिन आते हुए भी కానీ వచ్చినప్పటికీ కూడా जो निमित्त तनधारी है साकार ఎవరైతే సాకార నిమిత్త తనువు ధారి ఉన్నారో, శరీరధారి, जिसे जगत पिता कहा जाता है ఎవరినైతే జగత్పిత అని అంటారో उसको पूरा पहचानते వారిని పూర్తిగా గుర్తించడం, वो पूरा नहीं पहचानते. పూర్తిగా గుర్తించరు. तो सारी दुनिया को पावन बनाने वाला तो एक ही है. అయితే మొత్తం ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేటటువంటి వారు అయితే ఒక్కరే. उनकी जयंती हीरे तुल्य है. వారి యొక్క జయంతే వజ్రతుల్యమైనది. किनकी जयंती ఎవరి యొక్క జయంతి? है? जयंती किसकी होती है? జయంతి ఎవరిది అవుతుంది? शिव बाप की जयंती होती है. శివుడు తండ్రిది శివ జయంతి అవుతుందా? జయంతి क्या होती है? ఏమవుతుంది? బాబాది అవుతుంది అని ఏదో స్టూడెంట్ అన్నారు. శివ బాబాది. बाप की क्या होती है? शिव बाप की తండ్రిది ఏమవుతుంది? जयंती होती है శివుడిది తండ్రిది జయంతి అవుతుందా या नहीं होती है? లేక అవ్వదా? अरे शिव बाप का तो आने और जाने का पता ही नहीं लगता. कब आया అరే శివుడిదైతే వెళ్ళడం రావడం తెలియనే తెలీదు. ఎప్పుడొచ్చారో और कब गया. మరియు ఎప్పుడు వెళ్ళిపోయారో. उनकी जयंती कैसे होगी? అప్పుడు వారి యొక్క జయంతి ఎలా అవుతుంది? जयंती साकार की होती है జయంతి సాకారునిది అవుతుందా या निराकार की होती है? లేక నిరాకారునిది అవుతుందా? సాకారునిది అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. साकार में बच्चा जन्म लेता है సాకారంలోని పిల్లవాడు జన్మని తీసుకుంటాడు, तो जयंती होती है. అప్పుడు జయంతి అవుతుంది. निराकारी आत्मा आती है, నిరాకారి ఆత్మ వస్తుంది, गर्भ में प्रवेश करती है, గర్భంలోని ప్రవేశిస్తుంది, तो जयंती होती है. అప్పుడు జయంతి అవుతుందా? तो नहीं होती. అప్పుడు అవ్వదు. तो शिव बाप भी निराकारी है. అయితే శివుడు తండ్రి కూడా నిరాకారి అయ్యారు. उसके आने और जाने का तो पता వారిది వచ్చేది వెళ్ళేటటువంటిది తెలియడం लगता ही नहीं है. తెలియనే తెలీదు. तो उनकी महाशिवरात्रि तो गाई हुई है. అయితే వారిది మహాశివరాత్రి అయితే గాయనం చేయబడి ఉంది.
परंतु जयंती गाई हुई కానీ జయంతి గాయనం చేయబడి नहीं है। లేదు. फिर भी बोला उनकी जयंती हीरे तुल्य है। అయినా కూడా వారి యొక్క జయంతి వజ్రతుల్యమైనదయ్యింది. तो किनकी जयंती हीरे तुल्य है? అయితే ఎవరి యొక్క జయంతి వజ్రతుల్యమైనదయ్యింది? उसकी नहीं कहा, వారిది అని అనలేదు. उसकी माने एक की, వారిది అంటే అతనిది అంటే ఒక్కరిది, और उनकी माने మరియు వారిది అంటే कम से कम दो की। తక్కువలో తక్కువ ఇద్దరిది. वो कौन है दो? ఆ ఇద్దరు ఎవరయ్యారు? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు. हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా హా. आदिदेव प्रजापिता ఆదిదేవుడు ప్రజాపిత और शिव बाप, మరియు శివుడు తండ్రి. ये दो आत्माएं मिलकर के जब एक शरीर में ఈ రెండు ఆత్మలు కలిసి ఒకే శరీరంలో ఎప్పుడైతే प्रत्यक्ष होती है संसार के सामने, ప్రపంచానికి ఎదురుగా ప్రత్యక్షం అవుతారో सबके मुख से निकलता है। అందరి నోటి నుండి వెలువడుతుంది. जो देखे, ఎవరైతే చూస్తారో, जो सुने, ఎవరైతే వింటారో उनके मुख से क्या निकले? వారి నోటి నుండి ఏం వెలువడుతుంది? मेरा बाप నా తండ్రి आ गया। వచ్చేశారు. ब्रह्मा कुमार कुमारियों का ही बाप नहीं, బ్రహ్మ కుమార్ కుమారుల యొక్క తండ్రే కాదు, किसका बाप आ गया? ఎవరి యొక్క తండ్రి వచ్చేశారు? मेरा बाप आ गया। నా తండ్రి వచ్చేశారు. तो एक అయితే ఒక్కరు शिव बाबा की जयंती हीरे तुल्य है, శివబాబా యొక్క జయంతి వజ్రతుల్యమైనదయ్యింది. बाकी तो सभी कौड़ी तुल्य। మిగతాదందరిది గుడ్డి గవ్వల తుల్యమైనది. क्यों? ఎందుకు? सभी की जयंती कौड़ी तुल्य क्यों? అందరి యొక్క జయంతి గుడ్డు గవ్వల సమానంగా ఎందుకనయ్యింది? क्योंकि और सब आत्माएं जब जब जन्म लेती हैं ఎందుకంటే మిగతా ఆత్మలందరూ ఎప్పుడెప్పుడైతే జన్మని తీసుకుంటారో तो नीचे गिरती जाती हैं या ऊपर उठती हैं? అప్పుడు కిందకి దిగజారుతూ వెళ్తారా లేక పైకి ఎక్కుతూ ఉంటారా? सब नीचे गिरती जाती है। అందరూ కిందకి దిగజారుతూ వెళ్తారు. एक शिव बाबा ही है ఒక్క శివబాబానే అయ్యారు, जो सारी दुनिया को उठाकर ఎవరైతే మొత్తం ప్రపంచాన్ని అంతటిని ఎత్తి कहाँ ले जाता है? ఎక్కడికి తీసుకుని వెళ్తారు? परमधाम में ले जाता है। పరంధామానికి తీసుకుని వెళ్తారు. झाड़ के चित्र में शिव बाबा का चित्र बना हुआ है कि नहीं? కల్పవృక్షం యొక్క చిత్రంలో శివబాబా యొక్క చిత్రం తయారు చేయబడి ఉందా లేక లేదా? है? ఉంది అని స్టూడెంట్ అన్నారు. कहाँ? ఎక్కడ? ऊपर में चित्र बना हुआ है। పైన చిత్రం తయారు చేయబడి ఉంది. तो वो ही सारी दुनिया को पावन बनाए, అయితే వారే మొత్తం ప్రపంచాన్ని అంతటినీ పావనంగా తయారు చేసి हीरे जैसा बनाते हैं। వజ్రం వలె తయారు చేస్తారు. हीरा पवित्र को హీరా వజ్రం పవిత్రాన్ని और कौड़ी अपवित्र को कहा जाता है। మరియు గుడ్డి గవ్వని అపవిత్రంతోని అంటారు. है क्या अंतर है दोनों में? రెండింటిలో తేడా అనేది ఏముంది? हीरे में और कौड़ी में क्या अंतर बताया? వజ్రంలోని మరియు గుడ్డి గవ్వలోని తేడా ఏం చెప్పారు? है जो पवित्र आत्मा होगी ఎవరైతే పవిత్రమైన ఆత్మ ఉంటారో उसके चेहरे में चमक होगी, వారి ముఖంలోని మెరుపు ఉంటుందా या काला चेहरा दिखाई पड़ेगा? లేక నల్లని ముఖం కనిపిస్తుందా? चेहरे में चमक दिखाई पड़ेगी प्योरिटी की, పవిత్రత యొక్క మెరుపు ముఖంలో కనిపిస్తుంది. और अपवित्र होगी మరియు అపవిత్రమైన వారైనట్లయితే तो चमक नहीं दिखाई पड़ सकती। అప్పుడు మెరుపు కనిపించలేదు. तो हीरा पवित्र को అయితే వజ్రం పవిత్రమని
और कौड़ी మరియు గుడ్డి గవ్వని अपवित्र को। అపవిత్రంది. हीरे में चमक होती है వజ్రంలో మెరుపు ఉంటుంది और कौड़ी में अंदर మరియు గుడ్డి గవ్వ లోపల क्या होता है? ఏముంటుంది? अंधेरा होता है। అంధకారం ఉంటుంది. जरूर कहेंगे अज्ञान रूपी अंधेरा। తప్పకుండా అంటారు అజ్ఞాన రూపి అంధకారం అని. ज्ञान का सूजरा कहा जाता है। జ్ఞానాన్ని ప్రకాశం అని అంటారు. तो वहाँ तो सब हीरे जैसे हैं। అయితే అక్కడైతే అందరూ వజ్ర సమానంగా ఉంటారు. कहाँ? ఎక్కడ? है सतयुग स्वर्ग में। సత్యుగం స్వర్గంలోని. और हीरो में भी नंबरवार होते हैं। మరియు వజ్రాలలోని కూడా నెంబర్ వారుగా ఉంటారు. कि सभी हीरे एक जैसे कीमत के होते లేక అన్ని వజ్రాలు ఒకే విలువైనవై ఉంటాయా? हैं। నెంబర్ వారుగా ఉంటాయి అని స్టూడెంట్ అన్నారు. सब हीरे नंबरवार हैं। అన్ని వజ్రాలు నెంబర్ వారుగా అయినవి. अभी दुनिया में ఇప్పుడు ప్రపంచంలోని सबसे जास्ती हीरा कीमती कौन सा निकला है? అన్నింటికంటే వాల్యుబుల్ వజ్రం ఏమి వెలువడింది? हैं? अरे दुनिया में कोई हीरा है जो बहुत कीमती है? అరే ప్రపంచంలో ఏమైనా వజ్రం ఉందా ఏదైతే చాలా విలువైనది అయ్యిందో? हैं? कोहिनूर हीरा। కోహునూరు హీరా. కోహునూరు వజ్రం वो कहाँ है? అది ఎక్కడుంది? हैं? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా హా, विदेशों के म्यूजियम में रखा हुआ है। విదేశీయుల యొక్క మ్యూజియంలో పెట్టబడి ఉంది. लेकिन కానీ अभी लोग कहते हैं ఇప్పుడు ప్రజలు అంటారు कि उससे भी जास्ती बेशकीमती हीरा దానికంటే కూడా ఇంకా ఎక్కువ వాల్యూ ఉండేటటువంటి వజ్రం अफ्रीका में निकल पड़ा। ఆఫ్రికాలో వెలువడింది. कहाँ निकल पड़ा? ఎక్కడ వెలువడింది? अफ्रीका। ఆఫ్రికాలో. तो हीरो में भी नंबरवार होते हैं। అయితే వజ్రంలోని కూడా నెంబర్ వారు అయిన వారు ఉంటారు. एक जैसे हीरे ఒకలాంటి వజ్రాలు नहीं होते हैं। ఉండవు. सभी आत्माओं को अपना अपना पार्ट मिला हुआ है। ఆత్మలందరికీ తమ తమ పాటు లభించబడి ఉంది. कोई कम चमकीला हीरा కొంతమంది తక్కువ మెరిసేటటువంటి వజ్రం और कोई మరియు కొంతమంది जास्ती चमकीला हीरा। ఎక్కువ మెరిసేటటువంటి వజ్రం. दैवी धर्म की आत्माओं का कितना भारी पार्ट है। దైవీ ధర్మం యొక్క ఆత్మల పాట అనేది ఎంత పెద్దదయ్యింది. रत्न तो अनेक प्रकार के होते हैं। రత్నాలైతే అనేక ప్రకారాలవై ఉంటాయి. सब भारी कीमत वाले होते हैं అన్నీ ఎక్కువ రేటు కలిగినవై ఉంటాయా? या एक से एक कम और एक से एक जास्ती कीमत वाले भी होते हैं। లేక एक जास्ती कीमत वाले भी होते हैं। లేక ఒకటిని మించి ఒకటి ఎక్కువ ధర కలిగినవి కూడా ఉంటాయా? हैं? एक से कम एक से ज्यादा। जास्ती कीमत वाले भी होते हैं। ఎక్కువ ధర కలిగినవి కూడా ఉంటాయి. तो जयंती एक ही पतित पावन की मनानी है। అయితే జయంతి ఒక్క పతిత పావనుడిదే జరుపుకోవాలి. सभी हीरों की जयंती అన్ని వజ్రాల యొక్క జయంతిని नहीं मनानी है। क्यों? జరుపుకోకూడదు. ఎందుకు? ज्यादा कीमती हीरा होता है। స్టూడెంట్ ఏదో అన్నారు. अरे हमें कीमती से क्या लेना देना? అరే మనకి ధరతో ఇచ్చిపుచ్చుకోవటం ఎందుకు? 8 गांव का चौधरी 20 गांव का राव हमारे काम ना आवे तो ऐसी तैसी में जाओ।
आठ गाँव का चौधरी 20 गाँव का राव हमारे काम ना आवे तो ऐसी तैसी में जाओ. 8 గ్రామాల చౌదరి 20 గ్రామాల రాజా ఒకవేళ మనకెందుకు పని చేయకపోయినట్లయితే ఏమైపోయినా మనకెందుకు. हमारे काम का कब होगा? మన పనికి ఎప్పుడు పనికొస్తారు. हैं? हमारे काम का तब होगा మన పనికి ఎప్పుడు పనికొస్తారంటే न वो हमसे जुदा होगा और ఎప్పుడైతే వారు మన నుండి వేరు కారో మరియు न हम उससे जुदा होंगे. మనం వారి నుండి వేరు కాము. निरंतर उसकी याद बनी रहे. నిరంతరం వారి యొక్క స్మృతి ఉంటూ ఉండాలి. ऐसी याद बुद्धि में छप जाए. అటువంటి స్మృతి బుద్ధిలోని ముద్రింపబడిపోవాలి. तो हमारे काम की चीज हुई या नकामी चीज हुई? అప్పుడు అది మనకి పనికి వచ్చేటటువంటి వస్తువు అయ్యిందా పనికిరాని వస్తువు అయ్యిందా. तब हमारे काम की चीज हुई. అప్పుడు మనకి పనికొచ్చేటటువంటి వస్తువు అయ్యింది. तो हम कहेंगे అయితే మనం అంటాము हीरे तुल्य जयंती है. వజ్రతుల్యమైన జయంతి అయ్యింది. तो किसकी है? అయినట్లయితే అది ఎవరిదయ్యింది. एक ఒక్క शिव बाबा की. శివ్ బాబాది. उसी से सबका कल्याण होना है. దాని ద్వారే అందరి యొక్క కళ్యాణం అవ్వనున్నది. जब वो जन्म रूपी जयंती मनाई जाए. ఎప్పుడైతే ఆ జన్మరూపి జయంతిని జరుపుకుంటాము. जन्म लेना माने प्रत्यक्ष होना జన్మని తీసుకోవటం అంటే ప్రత్యక్షం అవ్వడమా या पेट के अंदर दबे रहना. లేక పొట్ట లోపల అణిచిపెట్టుకొని ఉండడమా. प्रत्यक्ष होना, ప్రత్యక్షం అవ్వడం. गुप्त नहीं रहना. గుప్తంగా ఉండకూడదు. अभी गुप्त है ఇప్పుడు గుప్తమా या प्रत्यक्ष है? లేక ప్రత్యక్షమా. प्रत्यक्ष हो गया. ప్రత్యక్షం అయిపోయారా. सारी दुनिया देखते ही मान लेती है. మొత్తం ప్రపంచమంతా చూస్తూనే ఒప్పేసుకుంటుందా. नहीं मानती है. ఒప్పుకోదు. सारी दुनिया మొత్తం ప్రపంచం उस हीरे की चमक को देख के मानने के लिए तैयार नहीं. ఆ వజ్రం యొక్క మెరుపుని చేసి ఒప్పుకోవడం కోసం తయారుగా లేదు. नहीं तो बाबा ने तो बोला जो सुने లేకుంటే బాబా అయితే అన్నారు ఎవరైతే వింటారో और जो देखे ఎవరైతే చూస్తారో उसके मुख से क्या निकले? వారి నోటి నుండి ఏం వెలువడాలి. मेरा बाप నా తండ్రి आ गया. వచ్చేసారు. तो अभी जयंती हुई है या नहीं हुई है? అయితే ఇప్పుడు జయంతి అయ్యిందా లేక అవ్వలేదా. है? अभी नहीं कहेंगे ఇప్పుడు అనలేము कि हीरे तुल्य बाप की जयंती हुई है. వజ్రతుల్యమైన తండ్రి యొక్క జయంతి అయ్యింది అని. तो फिर ब्रह्मा कुमारी हर साल क्या मनाती रहती है? మరి బ్రహ్మకుమారిలు ప్రతి సంవత్సరం ఏం జరుపుకుంటూ వస్తున్నారు. है? ये झूठी जयंती मनाती हैं వీరు అసత్యపు జయంతిని జరుపుకుంటున్నారా या सच्ची जयंती मनाती हैं? లేక సత్యమైన జయంతిని జరుపుకుంటున్నారా. అసత్యపు జయంతిని జరుపుకుంటున్నారు అని స్టూడెంట్స్ అన్నారు. ये तो झूठी जयंती हो गई. ఇదైతే అసత్యపు జయంతి అయిపోయింది. सच्ची जयंती तो अब సత్యమైన జయంతి అయితే ఇప్పుడు होने वाली है. అవ్వనున్నది. वो बाप ही आकर के सभी की सदगति कहते हैं. ఆ తండ్రి వచ్చి అందరి యొక్క సద్గతిని చేస్తారు. आकर के सदगति करते हैं వచ్చి సద్గతిని చేస్తారా या ब्रह्मा के तन में ज्ञान सुनाकर चले जाते हैं? లేక బ్రహ్మ తనువులో జ్ఞానాన్ని వినిపించి వెళ్ళిపోతారు. फिर अपने आप सदगति होती रहती है. మళ్ళీ దానంతట అదే సద్గతి అవుతూ వస్తుందా. हैं? వచ్చి అని స్టూడెంట్స్ అన్నారు. आकर के सदगति करते हैं. వచ్చి సద్గతిని చేస్తారు. क्या कहा? ఏమన్నారు.
आ करके सदगति करते हैं, ऐसे नहीं जा करके सदगति होती है। వచ్చి సద్గతిని చేస్తారు, అలా ఏమీ కాదు వెళ్ళి సద్గతిని చేస్తారు అని. आ जाते हैं, వచ్చేస్తారు, फिर वापस जाने की बात మళ్ళీ తిరిగి వెళ్ళేటటువంటి విషయం नहीं है। లేదు. वापस तब जाते हैं తిరిగి ఎప్పుడు వెళ్తారంటే जब सबकी सदगति हो जाती है। ఎప్పుడైతే అందరి సద్గతి అయిపోతుందో. तो तथाकथित ब्राह्मण क्या कहते हैं? అయితే తథాకథిత బ్రాహ్మణులు ఏమంటారు? सदगति करके जाता है సద్గతిని చేసి వెళ్తారా, यह सन 68-69 में पहले ही चला गया, లేక 1968-69లోని మొదటే వెళ్ళిపోయారా? है? उनका कहना है कि आया तो था, వారు చెప్పడం ఏంటి అంటే రావడం అయితే వచ్చారు, आता तो है, రావడం అయితే వస్తారు, लेकिन आकर के ज्ञान सुना करके కానీ వచ్చి జ్ఞానాన్ని వినిపించి और हमको गोद में उठा करके चला जाता है। మరియు మమ్మల్ని ఒడిలోకి తీసుకొని వెళ్ళిపోతారు. सारी दुनिया उसकी गोद మొత్తం ప్రపంచం అంతా వారి యొక్క ఒడిని नहीं ले पाती। తీసుకోలేకపోతుంది. हमारी सदगति होती है, మా యొక్క సద్గతి అవుతుంది, फिर वो चला जाता है ज्ञान మళ్ళీ వారు వెళ్ళిపోతారు सुनाकर, జ్ఞానాన్ని వినిపించి, फिर हमारे द्वारा सबकी सदगति होती है। మళ్ళీ మా ద్వారా అందరి యొక్క సద్గతి అవుతుంది. तो सबको हमारे पांव चूमने चाहिए। अब అయితే ఇప్పుడు అందరికీ మా కాళ్ళకి ముద్దును పెట్టుకోవాలి. क्या ఏంటి? किसके द्वारा सदगति होगी सारी दुनिया की? ఎవరి ద్వారా మొత్తం ప్రపంచం యొక్క సద్గతి అవుతుంది? अरे అరే, ब्रह्मा के तन में आया और आकर के चला गया, బ్రహ్మ తనువులో వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారు. तो जब चला गया అయితే ఎప్పుడైతే వెళ్ళిపోయారో तो सदगति అప్పుడు సద్గతి किसके द्वारा होगी? ఎవరి ద్వారా అవుతుంది? सारी दुनिया की। మొత్తం ప్రపంచంది. जैसे बाहर की दुनिया कहती है ఎలా అయితే బయట ప్రపంచం అంటుందో शिवोहम, శివోహం, आत्मा सो ఆత్మాసో परमात्मा, పరమాత్మ. तो ऐसे ही यहाँ भी समझ के बैठ गए हैं అయితే అలాగే ఇక్కడ కూడా అనుకొని కూర్చొని ఉండిపోయారు. कि हमारे द्वारा सारी दुनिया की सदगति होगी। ఏమనంటే మా ద్వారా మొత్తం ప్రపంచం యొక్క సద్గతి అవుతుంది. बाप कहते हैं नहीं, తండ్రి అంటారు కాదు, सबका सदगति दाता అందరి సద్గతి దాత एक सदगुरु निराकार। ఒక్క సద్గురువు నిరాకారుడు. सदगुरु సద్గురు निराकारी होता है నిరాకారుడే అవుతారా, या साकार शरीरधारी होता है? లేక సాకార శరీరధారి అవుతారా? हाँ? నిరాకారుడు అవుతారు అని స్టూడెంట్ అన్నారు. निराकारी स्टेज वाला होता है। నిరాకారి స్టేజ్ కలిగినటువంటి వారు అయి ఉంటారు. जब सदगुरु मिला दलाल, ఎప్పుడైతే సద్గురువు దళాల రూపంలోని లభించారో, सुंदर मेला कर दिया। సుందర మేళాని చేసేశారో. सुंदर मेला कब होता है? సుందరమైన మేళ ఎప్పుడవుతుంది? जब दलाल के रूप में सदगुरु आता है। ఎప్పుడైతే దళాల రూపంలోని సద్గురువు వస్తారు. उन ब्राह्मणों ने सदगुरु किसको समझ लिया? ఆ బ్రాహ్మణులు సద్గురువు అని ఎవరిని అనేసుకున్నారు? బ్రహ్మ బాబాని అని స్టూడెంట్ అన్నారు. माँ बाबा को समझ लिया। బ్రహ్మ బాబాని అనేసుకున్నారు. जैसे सिखों ने ఎలా అయితే సిక్కులు गुरु नानक को सदगुरु समझ लिया। గురునానక్ని సద్గురు అని అనేసుకున్నారు. लेकिन ये झूठी बातें हैं, ये सच्ची बातें हैं। కానీ ఇవి అసత్యపు విషయాలా లేక సత్యమైన విషయాలా? ये तो झूठी बात हो गई। ఇవైతే అసత్యమైన విషయాలైపోయాయి. वो सदगुरु दलाल के रूप में आता है, వారు సద్గురువు దళాల రూపంలోని వస్తారు, साकार रूप में आता है, సాకార రూపంలోని వస్తారు,
और आकर के वापस तब जाता है మరియు వచ్చి తిరిగి ఎప్పుడు వెళ్తారంటే जब सारी दुनिया की सदगति हो जाती है। ఎప్పుడైతే మొత్తం ప్రపంచం యొక్క సద్గతి అయిపోతుందో। तो बच्चों को समझाना भी ऐसे है। అయితే పిల్లలకి అర్థం కూడా ఎలా చేయించాలి అంటే कैसे ఎలా हैं? कैसे समझाना है? ఎలా అర్థం చేయించాలి? जैसे बाप समझाते हैं ఎలా అయితే తండ్రి అర్థం చేయిస్తారో ऐसे ही అలాగే तुम बच्चों को भी समझाना है। పిల్లలైన మీకు కూడా అర్థం చేయించాలి। मतलब बड़े बड़े हालों में भाषण करते हैं। భలే పెద్ద పెద్ద హాల్లోని భాషణ అనేది చేస్తారు। कौन? ఎవరు? बच्चे। పిల్లలు। बाप थोड़े बच्चों के सामने बात करते हैं తండ్రి కొద్ది మంది పిల్లలు ఎదురుగా మాట్లాడతారా? या बड़े बड़े हालों में बात करते हैं? లేక పెద్ద పెద్ద హాలుల్లోని మాట్లాడతారా? बाप। తండ్రి। बाप तो थोड़े बच्चों के सामने बातचीत करते हैं। తండ్రి అయితే కొద్ది మంది పిల్లలు ఎదురుగా మాటల్ని మాట్లాడతారు। पढ़ाई पढ़ाते हैं। చదువుని చదివిస్తారు। बच्चे तो बड़े बड़े हालों में बात करते हैं। పిల్లలైతే పెద్ద పెద్ద హాలుల్లోని भाषण करते हैं। భాషణని చేస్తారు। तो पहले पहले परमपिता परमात्मा की महिमा करनी है। అయితే మొట్టమొదట పరంపిత పరమాత్మది మహిమని చెయ్యాలి। विद्वान आचार्य भी भाषण करेंगे విద్వాన్ ఆచార్యులు కూడా భాషణని చేసినట్లయితే तो पहले कहेंगे परमपिता परमात्मा ही नमः। అయితే మొదట అంటారు పరంపిత పరమాత్మాయ నమః అని। परंतु उनको तो मालूम ही नहीं है कि परमात्मा कौन है। కానీ వారికైతే తెలియనే తెలీదు పరమాత్ముడు ఎవరు అనేది। दुनिया भी धर्म गुरु धर्माचार्यों को मालूम है ప్రపంచం యొక్క ధర్మ గురువులు ధర్మాచారులకి తెలుసా कि परमात्मा कौन है, किसके सामने जाके सर नमन करना चाहिए। ఏమనంటే పరమాత్ముడు ఎవరు, ఎవరి ఎదురుగా వెళ్ళి మస్తకాన్ని వంచాలి అనేది। वो तो ऐसे ही कह देते हैं परमपिता परमात्मा ही नमः। వారైతే అలాగే అనేస్తారు పరంపిత పరమాత్మాయ నమః అని। और तथाकथित ब्राह्मण भी మరియు తథాకథిత బ్రాహ్మణులు కూడా 32 किरणों वाला चित्र सामने टांग देंगे 32 కిరణాల చిత్రాన్ని ఎదురుగా వేలాడదీసేస్తారు। और उसकी बैठ महिमा करेंगे। మరియు దాని దగ్గర కూర్చొని దాని మహిమని చేస్తారు। किसकी महिमा करेंगे? దేని మహిమని చేస్తారు? निराकार की महिमा करेंगे నిరాకారుని యొక్క మహిమని చేస్తారా? या बोलते चालते की महिमा करेंगे? లేక మాట్లాడేటటువంటి వారు నడిచేటటువంటి వారి యొక్క మహిమని చేస్తారా? हैं? वो चित्र में बोलता चालता बैठा है ఆ చిత్రంలోని మాట్లాడేటటువంటి వారు నడిచేవారు కూర్చుని ఉన్నారా? 32 किरणों वाला 32 కిరణాలు కలిగిన వారు। है? उसमें तो बोलता चालता దానిలోనైతే మాట్లాడేటటువంటి వారు చలించేటటువంటి వారు नहीं बैठा हुआ है। కూర్చొని లేరు। चैतन्य को बोलता चालता कहा जाता है। చైతన్యం వారిని మాట్లాడే వారిని చలనం ఉండేటటువంటి వారిని అంటారు చైతన్యం అని। तो अगर नहीं बैठा है तो वो चित्र झूठा हो गया అయితే కూర్చోకపోయినట్లయితే ఆ చిత్రం అసత్యం అవుతుందా లేక सच्चा हो गया। సత్యమైపోయిందా? हैं? झूठा नहीं हो गया। అసత్యం అయిపోలేదు। समझाने का तरीका नहीं आता है। అర్థం చేయించేటటువంటి పద్ధతి రాదు। उसमें जो लिंग बना हुआ है దానిలో లింగం ఏదైతే తయారు చేయబడి ఉందో उस लिंग को हाथ पांव नाक आंख कान है ఆ లింగానికి చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అది ఉన్నాయా? जैसे बोला ఎలా అయితే అన్నారో देखते हुए भी न देखो। చూస్తూ కూడా చూడొద్దు। क्या? ఏంటి? जो देहधारी होता है దేహధారి ఎవరైతే ఉంటారో वो देखता है या नहीं देखता है? వారు చూస్తారా లేక చూడరా?
अच्छे को देख करके प्यार आवेगा మంచి వారిని చూసి ప్రేమ వస్తుంది, और भोड़े को देख करके మరియు చెడ్డవారిని చూసి क्या करेगा? ఏం చేస్తారు? दूर भागेगा। దూరంగా పరిగెడతారు। अच्छी बात सुनने को मिलेगी तो बड़े प्यार से सुनेंगे अपनी महिमा। తమ మహిమ మంచి విషయాన్ని వినడం ఒకవేళ ఉన్నట్లయితే చాలా ప్రేమతో వింటారు। और सारी दुनिया अगर ఒకవేళ మొత్తం ప్రపంచం అంతా ग्लानि करने लगे, గ్లాని చేయడం మొదలుపెట్టినట్లయితే, गालियां देने लगे, తిట్లని తిట్టడం మొదలుపెట్టినట్లయితే तो सुनेंगे? అప్పుడు వింటారా? सुनेंगे कि देहभान आएगा, क्रोध में आ जाएंगे? వింటారా లేక దేహబానం వచ్చేస్తుంది క్రోధంలోకి వచ్చేస్తారా? वो धर्म गुरु क्या करेंगे? ఆ ధర్మ గురువులు ఏం చేస్తారు? हैं? देहभान में आ जाएंगे। దేహబానంలోకి వచ్చేస్తారు। एक बाप ही है ఒక్క తండ్రి అయ్యారు, जो इस दुनिया में आने के बावजूद भी, వారు ఈ ప్రపంచంలో వచ్చినప్పటికీ కూడా, अपनी ग्लानि सुनने के बावजूद भी, తమ గ్లానిని వినినప్పటికీ కూడా, सुनते हुए వింటూ కూడా नहीं सुनता है, వినరు, देखते हुए भी చూస్తూ కూడా नहीं देखता है, जैसे कि చూడరు। इंद्रियां है ही नहीं, लिंग ఎలాగూ है। అంటే ఇంద్రియాలు లేనే లేవు, లింగం అయ్యారు। हाथ पांव नाक आंख कान చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కళ్ళు है ही नहीं। లేనే లేవు। तो 32 किरणों वाले चित्र में అయితే 32 కిరణాల చిత్రంలోని चित्र तो है निराकारी स्टेज वाले का, చిత్రం అయితే నిరాకారి స్టేజ్ కలిగిన వారిది ఉండనే ఉంది। लेकिन समझाने वालों को शरीर का కానీ అర్థం చేయించేటటువంటి వారికి పద్ధతి नहीं आता है రాదు। कि वो लिंग कौन है ఏమనంటే ఆ లింగం ఎవరయ్యారు, और लिंग के बीच में रखा हुआ बिंदु कौन है। మరియు లింగం మధ్యలో పెట్టబడినటువంటి ఆ బిందువు ఎవరయ్యారు, वो बिंदु कौन है? ఆ బిందువు ఎవరయ్యారు? वो बिंदु శివుడు తండ్రి అని స్టూడెంట్స్ అన్నారు। है शिव बाप, ఆ బిందువు అయ్యారు శివుడు తండ్రి। और लिंग है, మరియు లింగం అయ్యింది, लिंग कौन है? లింగం ఎవరయ్యారు? वो साकार जो अपनी संपूर्ण स्टेज में ఆ సాకారుడు ఎవరైతే తమ సంపూర్ణ స్టేజ్లోని पुरुषार्थ की संपन्नता होने पर పురుషార్థం యొక్క సంపన్నత రావడంతోని निराकारी स्टेज वाला बन जाता है, నిరాకారి స్టేజ్ కలిగినటువంటి వారిగా అయిపోతారు, बिंदु बन जाता है। బిందువుగా అయిపోతారు। देह से बुद्धि దేహం నుండి బుద్ధి डिटैच हो जाती है, డిటాచ్ అయిపోతుంది। उसको देहधारी कहेंगे వారిని దేహధారి అని అంటారా या निराकारी कहेंगे? లేక నిరాకారి అని అంటారా? उसको देहधारी नहीं कह सकते। వారిని దేహధారి అనలేము। अगर देहधारी हो ఒకవేళ దేహధారి అయినట్లయితే तो सारी दुनिया के विनाश का निमित्त बन सकता है। అప్పుడు మొత్తం ప్రపంచం యొక్క వినాశనానికి నిమిత్తంగా తయారవ్వగలుగుతారా? है? मुरली में तो बोला है मैं ऐसे से विनाश कराता हूँ మురళీలోనైతే అన్నారు, నేను ఎటువంటి వారితో వినాశనాన్ని చేయిస్తాను అంటే जिस पर कोई पाप न लगे। ఎవరి మీదైతే కొంచెం కూడా పాపం అనేది అంటుకోదో। तो पाप देह में बुद्धि धरी रहने वाले देहधारियों के द्वारा लगती है, అయితే పాపం అనేది దేహంలోని బుద్ధి ఎవరిదైతే ధరింపబడి ఉంటుందో వారికి అంటుకుంటుందా? पाप देहधारियों से होता है పాపం దేహధారులతోని అవుతుందా या निराकारी से होता है? లేక నిరాకారితోనే అవుతుందా? देहधारियों నిరాకారితో అవుతుంది, దేహధారితో అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు। से पाप होते हैं। దేహధారుల ద్వారా పాపం అవుతుంది। सतयुग त्रेता में సత్యుగం త్రేతాయుగంలోని देहधारी देवताएं होंगे या नहीं होंगे? దేహధారి దేవతలు ఉంటారా లేకుండరా? उनको देह तो होगी, వారికి దేహం అయితే ఉంటుంది, लेकिन देह में उनकी बुद्धि కానీ దేహంలో వారి యొక్క బుద్ధి नहीं होगी। कहाँ ఉండదు। होगी? ఎక్కడుంటుంది?
आत्म आत्मिक स्टेज में होगी, ఆత్మిక స్టేజ్లోని ఉంటుంది. इसलिए वहाँ कोई पाप అందువలనే అక్కడ ఏమీ పాపము नहीं बनता. తయారవ్వదు. तो उन भाषण करने वाले विद्वान पंडित आचार्यों को అయితే ఆ భాషణ్ణి చేసేటటువంటి విద్వాన్ పండిత ఆచార్యులని तथाकथित ब्राह्मणों को मालूम नहीं है తథాకథిత బ్రాహ్మణులకి తెలీదు कि परम पिता परमात्मा कौन है. ఏమనంటే పరంపిత పరమాత్మ ఎవరు అనేది. उनको नमन क्यों किया जाता है. వారికి నమనం ఎందుకు చేస్తారు. नमन इसलिए किया जाता है నమనం ఎందుకు చేస్తారంటే कि वो सभी पतितों को पावन बनाने वाला है. ఎందుకంటే వారు పతితులనందరినీ పావనంగా తయారు చేసేటటువంటి వారు అయ్యారు. सभी पतितों को पावन किया है పతితులనందరినీ పావనంగా తయారు చేశారు प्रैक्टिकल में. ప్రాక్టికల్లోని. इसलिए सब भिन्न भिन्न भाषाओं में उसे नमन करते हैं. అందువలనే భిన్న భిన్న భాషల్లోని వారికి నమనం చేస్తూ ఉంటారు, नमस्ते करते हैं. నమస్తే చేస్తారు. गुरु नानक भी उनकी महिमा करते थे. గురునానక్ కూడా వారి యొక్క మహిమని చేసేవారు. अब हम जानते हैं ఇప్పుడు మనకి తెలుసు कि सदगुरु ఏమనంటే సద్గురువు नानक के रूप में कलयुग में नहीं आते हैं. నానక రూపంలోని కలియుగంలోని రారు. कब आते हैं. ఎప్పుడొస్తారు. इस समय संगम पर ही आते हैं. ఈ సమయంలో సంగమంలోనే వస్తారు. जबकि सभी मनुष्य तमो प्रधान कब्र दाखिल हैं. ఎప్పుడైతే మనుష్యులందరూ తమో ప్రధానం కబ్రదాకిలై ఉంటారో. सभी को आए शांतिधाम सुखधाम ले जाते हैं. అందరికీ వచ్చి అందరినీ శాంతిధామానికి సుఖధామానికి తీసుకుని వెళ్తారు. कौन ले जाते हैं शांतिधाम सुखधाम. ఎవరు తీసుకుని వెళ్తారు శాంతిధామానికి సుఖధామానికి. है कौन ले जाते हैं. ఎవరు తీసుకువెళ్తారు. शिव बाप ले जाते हैं శివుడు తండ్రి తీసుకుని వెళ్తారా या शिव बाबा ले जाते हैं. లేక శివ్ బాబా తీసుకొని వెళ్తారా. శివ్ బాబా తీసుకొని వెళ్తారు అని స్టూడెంట్ అన్నారు. शिव बाप तो परमधाम तक ले जाएंगे. శివ్ తండ్రి అయితే పరంధామం వరకే తీసుకొని వెళ్తారు. और शिव बाबा మరియు శివ్ బాబా परमधाम तक ले जाते हैं పరంధామం వరకు తీసుకొని వెళ్తారు. और फिर वहां से మళ్ళీ అక్కడ నుండి सुखधाम में भी भेजते हैं. సుఖధామానికి కూడా పంపిస్తారు, ले जाते हैं. తీసుకొని వెళ్తారు. सभी को पांच विकारों की बाउंड्री से छुड़ाते हैं. అందరినీ పంచవికారాల బౌండరీ నుండి విముక్తిని చేస్తారు. उनकी ही महिमा गाते हैं వారి మహిమనే గానం చేస్తారు. कि ज्ञान अंजन सदगुरु दिया ఏమనంటే జ్ఞాన అంజనం సద్గురువిచ్చారు, अज्ञान अंधेर विनाश. అజ్ఞాన అంధకారం వినాశనం. किसने बोला. ఎవరన్నారు. उनकी ही महिमा गाते हैं వారి యొక్క మహిమనే గానం చేస్తారు. कि ज्ञान अंजन सदगुरु दिया ज्ञान ఏమనంటే జ్ఞాన అంజనాన్ని సద్గురువిచ్చారు, अंधेर विनाश. किसने అజ్ఞాన అంధకారం వినాశనం. बोला. कब बोला. ఎవరన్నారు, ఎప్పుడన్నారు. अरे అరే हाँ संगम पर तो, लेकिन कब. స్టూడెంట్ ఏదో సంగమంలోని అని అన్నారు. సంగమంలోనే, కానీ ఎప్పుడు. है ब्रह्मा मुख से किसने बोला. బ్రహ్మ నోటి నుండి అని అన్నారు. బ్రహ్మ నోటి నుండి ఎవరు చెప్పారు. शिव बाप ने बोला. శివుడు తండ్రి చెప్పారు. इसलिए बोला. అందువలనే అన్నారు. उनकी ही महिमा गाते, मेरी వారి नहीं. యొక్క మహిమనే గానం చేస్తారు, నాది కాదు. किसकी तरफ इशारा किया. ఎటువైపు సంకేతాన్ని ఇచ్చారు. उनकी ही महिमा गाते हैं వారి యొక్క మహిమనే గానం చేస్తారు. जो सन 76 में प्रत्यक्ष होने वाला है. ఎవరైతే 1976లో ప్రత్యక్షం అవ్వనున్న వారు ఉన్నారో.
जबकि भारत में ఎప్పుడైతే భారత్లోని शिव जयंती की छुट्टी मनाना शुरू करते हैं। శివ జయంతి యొక్క సెలవుల్ని జరుపుకోవటం మొదలు పెడతారు. 76 से पहले 76కి ముందు छुट्टी भी नहीं मनाई जाती थी। సెలవుల్ని కూడా జరుపుకునేవారు కాదు. ज्ञानांजन सदगुरु दिया, జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చారు. अज्ञान अंधेर विनाश। అజ్ఞాన అంధకారం వినాశనం. तो क्या कहेंगे? అయితే ఏమంటారు? तथाकथित ब्राह्मणों को తథాకథిత బ్రాహ్మణులకి ज्ञानांजन मिला या नहीं मिला? జ్ఞాన అంజనం లభించిందా లేక లభించలేదా? है? उनको ज्ञानांजन मिला कि नहीं मिला? వారికి జ్ఞాన అంజనం లభించిందా లేక లభించలేదా? उन ब्रह्मा कुमार कुमारियों ने, ఆ బ్రహ్మ కుమార్ కుమారీలు जिन्होंने वी के टाइटल धराया है, ఎవరైతే బీకే యొక్క టైటిల్ని ధరించారో उनको सदगुरु मिला या नहीं मिला? వారికి సద్గురువు లభించారా లేక లభించలేదా? नहीं मिला। లభించలేదు అని స్టూడెంట్ అన్నారు. सदगुरु साकार में नहीं मिला। సద్గురువు సాకారంలోని లభించలేదు. वो कहते हैं हमको सदगुरु मिला, వారంటారు మాకు సద్గురువు లభించారు అని. लेकिन కానీ सदगति मन बुद्धि की हुई या नहीं हुई? సద్గతి మనసు బుద్ధిది అయ్యిందా లేక అవ్వలేదా? अभी तो आत्मा की सदगति नहीं हुई। ఇప్పుడైతే ఆత్మదే సద్గతి అనేది అవ్వలేదు. जो मन बुद्धि रूपी आत्मा गहराई से बात को समझ सके, ఏదైతే మనసు బుద్ధితోని ఆత్మ లోతుల్లో అర్థం చేసుకోగలుగుతుందో, बाप को पहचान सके, తండ్రిని గుర్తించగలుగుతుందో, उन्हें तो ये भी पता नहीं कि वो कब आते हैं, వారికైతే ఇది కూడా తెలీదు ఎప్పుడొస్తారనేది. कब आते हैं। ఎప్పుడొస్తారు? वो समझते हैं सन 36 में आते हैं। వారు అనుకుంటారు 1936లోని వస్తారని. सन 36 में आते हैं। 1936లోని వస్తారా? सन 36 में आके ज्ञानांजन दिया 1936వ సంవత్సరంలో వచ్చి జ్ఞాన అంజనాన్ని ఇచ్చారా? है? లేదు అని స్టూడెంట్ అన్నారు. ब्रह्मा को दिया या नहीं दिया? బ్రహ్మకి ఇచ్చారా లేక ఇవ్వలేదా? हाँ, साक्षात्कार होना अलग बात, ज्ञान సాక్షాత్కారాలు అయ్యాయి అనేదో స్టూడెంట్ అన్నారు. సాక్షాత్కారాలు అవ్వడం అయితే వేరే విషయం అయ్యింది. ज्ञानांजन मिलना జ్ఞానాంజనం లభించడం दूसरी बात। రెండో విషయం. तीसरा, ज्ञान का नेत्र नहीं किसी को मिला। మరియు మూడవ నేత్రం ఎవ్వరికీ కూడా లభించలేదు. ज्ञान का नेत्र जब मिलता है జ్ఞానం యొక్క నేత్రం ఎప్పుడు లభిస్తుందంటే जब बाप के प्रैक्टिकल पार्ट को, जो हेवनली गॉड फादर है, ఎవరైతే తండ్రి యొక్క ప్రాక్టికల్ పాత్రధారి హెవెన్లీ గాడ్ ఫాదర్ ఉన్నారో, ఎవరైతే హెవెన్లీ గాడ్ ఫాదర్ ఉన్నారో, हेवन रचने वाला है, హెవెన్ రచించేటటువంటి వారు ఉన్నారో, उस रचयिता बाप को पहचाने। ఆ రచయిత తండ్రిని గుర్తించాలి. तो ये कोई की बुद्धि में नहीं आता है कलयुग के बाद सतयुग को आना है। ఏమనంటే ఇదెవ్వరి బుద్ధిలోకి రాదు, కలియుగం తర్వాత సత్యుగం రావాలనేది. वो हिस्ट्री रिपीट होनी है। ఆ హిస్టరీ రిపీట్ అవ్వనున్నది. जैसे दिन के बाद रात, रात के बाद दिन, वैसे कलयुग के बाद सतयुग को आना है। ఎలా అయితే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలో, అలాగే కలియుగం తర్వాత సత్యుగం రావాలి. जरूर नई दुनिया स्थापन करने परमात्मा ही आएगा। తప్పకుండా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం కోసం పరంపిత పరమాత్మనే వస్తారు. जयंती भी मनाते हैं तो जरूर बाप कब आया होगा ना। జయంతిని జరుపుకుంటారు అంటే తప్పకుండా ఎప్పుడో తండ్రి వచ్చి ఉంటారు కదా. परंतु కానీ मनुष्यों ने ड्रामा का चक्कर लाखों वर्ष देकर के उल्टा कर दिया है। మనుష్యులు డ్రామా యొక్క చక్రం లక్షల సంవత్సరాలు అని వ్యతిరేకంగా ఉల్టాగా చేసేశారు. इसलिए अब कुंभकर्ण की नींद में सो गए हैं। అందువలనే ఇప్పుడు కుంభకర్ణుని యొక్క నిద్రలోని పడుకుండి ఉన్నారు. अभी बाप ने आकर के तुमको जगाया है। ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని మేల్కొల్పారు. क्या कहा? ఏమన్నారు?
तुमको जगाया है, మిమ్మల్ని మేల్కొల్పారు, इनको नहीं जगाया है। వీరిని మేల్కొల్పలేదు. इनको ఎవరిని? ना, బ్రహ్మకుమారిలని అని స్టూడెంట్ అన్నారు బాబా. కాదు, इनको వీరిని. ब्रह्मा बाबा को नहीं जगाया जिनके बाजू में मैं बैठा हूँ। బ్రహ్మ బాబాని మేల్కొల్పలేదు, ఎవరి పక్కనైతే నేను కూర్చుని ఉన్నాను. ये मुरली बोलने वाला किसके बाजू में बैठा है? ఈ మురళిని చెప్పేటటువంటి వారు ఎవరి పక్కన కూర్చుని ఉన్నారు? ब्रह्मा को नहीं जगाया है, బ్రహ్మని మేల్కొల్పలేదు, तुमको जगाया है। మిమ్మల్ని మేల్కొల్పారు, उनको नहीं जगाया है, వారిని మేల్కొల్పలేదు, न इनको जगाया है, వీరిని కూడా మేల్కొల్పలేదు, न उनको जगाया है। మరియు వారిని కూడా మేల్కొల్పలేదు. उनको माने किनको? వారిని అంటే ఎవరిని? उन तथाकथित ब्रह्मा कुमार कुमारियों को भी नहीं जगाया है। ఆ తథాకథిత బ్రహ్మకుమార్ కుమారీలని కూడా మేల్కొల్పలేదు, तुमको మిమ్మల్ని जगाया है। మేల్కొల్పారు. तो तुम అయితే మీరు औरों को जगाने की सर्विस करो। వేరే వారిని మేల్కొల్పేటటువంటి సర్వీస్ని చెయ్యండి. करो या बैठे रहो, हिम्मत हार जाओ। చెయ్యాలా లేక కూర్చోవాలా? ధైర్యాన్ని కోల్పోయి. है गांधी, గాంధీ जिसको कौरवपति कहते, ఎవరినైతే కౌరవపతి అని అంటారో, गांधी को क्या कहते थे? గాంధీజీని ఏమనేవారు? हैं कौरवपति। కౌరవపతి. इसके पति ఎవరి యొక్క పతి? कौरव। కౌరవ్. कौ माने क्या? కవ్వ అంటే ఏంటి? कौआ। కవ్వ అంటే కాకి. और रव माने क्या? రవ్ అంటే ఏంటి? शोरगुल। ధ్వని అని స్టూడెంట్ అన్నారు. అల్లరి. जो कौओं की तरह शोरगुल बहुत करते हैं, भाषणबाजियां बहुत करते हैं। కాకుల వలె ఎవరైతే ఎక్కువగా అరుస్తూ ఉంటారో, అల్లరిని చేస్తూ ఉంటారో, భాషణ బాజీలు అవి చేస్తూ ఉంటారో, मेगा प्रोग्राम करते रहते हैं भाषणबाजियां कर करके। భాషణ బాజీలను చేసి మెగా ప్రోగ్రాంలు అవి చేస్తూ ఉంటారు. करते हैं या नहीं? చేస్తారా లేక చెయ్యరా? हैं? बहुत शोरगुल करते हैं చాలా అల్లరి చేస్తూ ఉంటారు और खूब गंद खाते हैं। మరియు బాగా మురికిని తింటూ ఉంటారు. क्या ఏంటి? कौवे क्या करते हैं? కాకులు ఏం చేస్తాయి? क्या करते हैं कौवे? కాకులు ఏం చేస్తాయి? गंद खाते हैं చెత్తని తింటాయి और बहुत भाषण करते हैं काव काव की మరియు చాలా భాషణ చేస్తూ ఉంటారు. కాం కాం యొక్క आवाज करते हैं। ధ్వనిని చేస్తాయి. उनका पति कौन था? వారి పతి ఎవరయ్యారు? ब्रह्मा बाबा तो बेहद में हुआ। బ్రహ్మ బాబా అని స్టూడెంట్ అన్నారు. బ్రహ్మ బాబా అయితే బేహద్దులోనయ్యారు. हद में तो नाम बताओ जो హద్దులో అయితే పేరుని చెప్పు. मुरली में बताया। ఏదైతే మురళీలోని చెప్పారో, क्या नाम बताया? ఏం పేరుని చెప్పారు? है गांधी। గాంధీ. गांधी क्या कहता था? గాంధీజీ ఏమనేవారు? गांधी क्या कहता था? గాంధీజీ ఏమనేవారు? राम राज्य लाएंगे। రామరాజ్యాన్ని తీసుకొని వస్తాము. राम राज्य आया कि और ही రామరాజ్యం వచ్చిందా లేక ఇంకా रावण राज्य आ गया? రావణ రాజ్యం వచ్చేసిందా? और ही रावण राज्य आ गया। ఇంకా రావణ రాజ్యం వచ్చేసింది. हाँ, ఆ, गांधी को जिन्होंने फॉलो किया, గాంధీజీని ఎవరైతే ఫాలో చేశారో, जिन्होंने गांधी जी को तन मन धन दिया, ఎవరైతే గాంధీజీకి తనువు మనసు ధనాన్ని ఇచ్చారో, वो आज వారు ఈ రోజు बड़े बड़े महलों में बैठे हुए हैं పెద్ద పెద్ద మెహల్స్ లోని కూర్చుని ఉన్నారు, या झोपड़ियों में बैठे हैं? లేక పూరి గుడిసెల్లోని కూర్చుని ఉన్నారా? हैं? बड़े बड़े महलों में बैठे हुए हैं। పెద్ద పెద్ద మెహల్స్ లోని కూర్చుని ఉన్నారు. कुछ किया है तो फल भोगना पड़े या नहीं भोगना पड़े? ఏదైనా చేసినట్లయితే దాని యొక్క ఫలం భోగించాలా లేక భోగించకూడదా? हैं?
सहयोग दिया है, సహయోగాన్ని ఇచ్చారు, राज्य स्थापन हुआ है, రాజ్య స్థాపన అయ్యిందా, तो उस राज्य में कांग्रेसियों को सुख मिल रहा है या दुख मिल रहा है? ఆ రాజ్యంలోని కాంగ్రెసీలు ఎవరైతే ఉన్నారో వారికి సుఖం లభిస్తుందా లేక దుఃఖం లభిస్తుందా? सुख मिल रहा है। సుఖం లభిస్తుంది. तो गांधी भी कहते थे అయితే గాంధీజీ కూడా అనేవారు, पतित पावन పతిత పావన एक है, పతిత పావనుడు ఒక్కరయ్యారు. 2-4 पतित पावन ఇద్దరు నలుగురు పతిత పావనుడు नहीं है। కాదు. समझ करके कहते थे అర్థం చేసుకొని అనేవారా या बिना समझे कहते थे? లేక అర్థం చేసుకోకుండా అనేవారా? हैं? बिना అర్థం చేసుకోకుండా అనేవారు అని స్టూడెంట్ అన్నారు. बिना समझे कह देते थे। అర్థం చేసుకోకుండా అనేసేవారు. उन्होंने यज्ञ के आदि में समझा नहीं था क्या వారు యజ్ఞం ఆదిలో అర్థం చేసుకోలేదా ఏంటి? कि हमारे साक्षात्कारों का रहस्य बताने वाला कौन है? ఏమనంటే మా సాక్షాత్కారాల యొక్క రహస్యాన్ని చెప్పేటటువంటి వారు ఎవరనేది बेहद के गांधी जी ने బేహద్ గాంధీజీ. समझा था या नहीं समझा था? అర్థం చేసుకున్నారా లేక అర్థం చేసుకోలేదా? हैं? नहीं समझा था। అర్థం చేసుకోలేదు. क्यों नहीं समझा था? ఎందుకని అర్థం చేసుకోలేదు? जब सारी दुनिया में चक्कर लगाए चुके अपने गुरुओं से पूछा, ఎప్పుడైతే మొత్తం ప్రపంచం అంతా తిరిగేశారో తమ గురువులను అడిగారు, वाराणसी में विद्वान पंडित आचार्यों से पूछा, వానరాశిలోని విద్వాన్ ఆచార్య పండితులను అడిగారు, किसी ने उनके साक्षात्कारों का रहस्य बताकर उनको संतुष्ट नहीं किया। ఎవ్వరూ కూడా తన సాక్షాత్కారాల యొక్క రహస్యాన్ని చెప్పి సంతుష్టం చేయలేకపోయారు. कलकत्ते में भागीदार के पास पहुंचे तो संतुष्ट हो गए। కలకత్తాలోని భాగీదారు దగ్గరికి చేరుకొని సంతుష్టమైపోయారు. तो पहचान लेना चाहिए या नहीं पहचान लेना चाहिए? అయితే గుర్తించేయాలా లేక గుర్తించకూడదా? फिर क्यों नहीं पहचाना? మరి ఎందుకని గుర్తించలేదు? हैं? नहीं। हाँ స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు. हाँ ఆ, इसलिए नहीं पहचाना ఎందుకు గుర్తించలేదు అంటే कि जो भागीदार था वो उनका नौकर था। భాగీదారు ఎవరైతే ఉండేవారో వారు వారి యొక్క నౌకరుగా ఉండేవారు दुकान में। దుకాణంలోని. तो देह अभिमान आया అయితే దేహ అభిమానం వచ్చింది, या आत्माभिमान आया? ఆత్మాభిమానం వచ్చిందా లేక దేహాభిమానం వచ్చిందా? देह अभिमान के कारण దేహ అభిమానం కారణంగా भगवान को कोई भी భగవంతుణ్ణి ఎవ్వరూ पहचान नहीं सकता। గుర్తించలేకపోతారు. तो बिगर समझे कह देते थे पतित पावन सीताराम एक। అయితే అర్థం చేసుకోకుండా అనేసేవారు ఏమనంటే పతిత పావనుడు సీతారాముడు ఒక్కరు అని. पतित पावन एक है। పతిత పావనుడు ఒక్కరయ్యారు. ओम शांति। ఓం శాంతి. బీసీడీ నెంబర్ 1492 ఖగడియా బీహార్. ఓం శాంతి.